హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. ఈ రోజు ముగ్గురు యానం కుర్రోళ్ళు కూర్చుని మాట్లాడుకోబోతున్నారు. ఇదేంటి అందరు ముగ్గురు బ్లాక్ ఈ వేసుకున్నా. రోజు మేము మెన్ ఇన్ బ్లాక్. అంటే ఒకవేళ పొరపాటున కనుక యాక్టర్ అవ్వకపోయి ఉంటే పండిత పుత్ర పరమసొంఠ అనేవాడు. మామూలుగా అబ్జర్వేషన్ ఓన్లీ మనుషులే కాదు జంతువులను కూడా చేసి చేయాలి. మేము కుక్క అనుకోండి, మనం ఏదైనా తింటుంటే స్థాయిలో చూసిన రఫీ క్యారెక్టర్ కి వాడు నిస్సహాయుడు. సో ఈ విషయంలో రాజమౌళి అనే వ్యక్తి నాకు 150% ఇన్పుట్ ఇచ్చాడు. ఎలా ఏడవాలో నాకు చెప్పలేదు. నేను బాగానే ఏడుస్తాను. పేరెంటింగ్ వెన్ యూ బోత్ ఆర్ వెరీ బిజీ. టు బి వెరీ ఫ్రాంక్, నేను రోషన్ ఎదగడం అన్నది చూడలేదు. స్కూల్కి వెళ్ళకపోతే నేను వెళ్ళను, మా అమ్మను వదిలిపెట్టానంటే ఆ పోడియం కిందనే ఒక కూతుర్ని కూర్చోబెట్టి ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. అలాంటివన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా మలయాళంలో ఏమన్నా ట్రై చేశారా మాట్లాడడానికి? സുമോ മാടം പെള്ളി എള്ളി യക്ഷിയുണ്ട്, പ്രേരുണ്ട്, കണ്ണാട്ടാറ് പറയുണ്ട്, എല്ലിട്ടി പോ. సడన్ గా ఫస్ట్ సుమో అర్థమైంది. నాకే తెలియదు. తారక్ కన్నా గెస్ట్ కింద వెళ్ళినప్పుడు మీరు అందరు వెళ్తే క్రికెట్ ఆడుకుంటారు. దీని ప్లాన్ ఏంటి, సెట్ లో ఉన్న ఆ టెలివిజన్స్ ఇరక్కొట్టేద్దామని. ఇప్పుడు సుమా మ్యామ్ అంటే ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు. తెలుగు సూపర్. కాదు, సెటిల్ అయిపోలే, మనం సెటిల్ చేయించాం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు మార్వెల్ లో? ఆడేవాడు ఆస్ట్రేలియన్. హ్యూ థార్. జాక్మన్. ఓ థార్. ఓకే. చారి గారు, ఐ హోప్ యూ హ్యాడ్ గుడ్ టైమ్స్. వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ చారి. సో మచ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరు చెప్తున్నా. రెడీ అండి? ఓకేనా? రెడీ సార్. ఓకే. ఓకే. ఇదేంటి అందరు ముగ్గురు బ్లాక్ ఈ వేసుకున్నా. రోజు మేము మెన్ ఇన్ బ్లాక్. మెన్ ఇన్ బ్లాక్. యా కళ్ళజోళ్ళు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మర్చిపోయాను సార్, లేకపోతే ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు పెట్టుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా. ఈరోజు ముగ్గురు యానం కుర్రోళ్ళు కూర్చుని మాట్లాడుకోబోతున్నారు. నేను లాస్ట్ ఇయర్ రోషన్ బ్రోతో చేశాను, బట్ ఈసారి వీ హ్యావ్ విత్ అస్ రాజీవ్ కనకాల సార్. ఎన్నో రోల్స్. ఇంక నేను ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తే సార్కి బోర్ కొడేస్తుంది కాబట్టి, బట్ నేను ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. Please, go ahead. నేను పుట్టిన తాళ్ళరేవులో, యానంకి 7 కిలోమీటర్స్ దూరం. అంతే. మీది యానం, మీ రూట్స్ యానంలో ఉన్నాయి కాబట్టి అసలు సింపుల్గా అడగాలంటే మీరు అప్పట్లో యానం ఎలా ఉంది? రీసెంట్గా ఏమైనా యానం విజిట్ చేశారా? ఎలా ఈ మారిపోయింది? మధ్యన రెగ్యులర్ గా వెళ్ళాను. ఓకే. మొన్న ఈ మధ్యన కూడా హార్డ్లీ లాస్ట్ మంత్ 25th నాడు ఐ వాజ్ దేర్. ఓకే. పెళ్ళిళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాను. ఓకే. అంటే నేను అక్కడ పుట్టలేదు, అక్కడ పెరగలేదు. నేను పుట్టిందంతా హైదరాబాద్, పెరిగిందంతా హైదరాబాద్. అలా తక్కువ టచ్ నాకు. ఫీబుల్ గా అంటే వెరీ స్కేర్స్ గా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మా పరిస్థితులు ఎలా ఉండేవంటే, మా ఓన్ ఇన్స్టిట్యూట్ ప్లస్ మాకున్న ఫైనాన్షియల్ కన్స్ట్రైన్మెంట్స్ దృష్ట్యా మా నాన్న వాళ్ళు ఏంటంటే మాకు వర్క్ షాప్లు కూడా పెట్టేవాళ్ళు, సమ్మర్ కోచింగ్ క్యాంపులు అని. సో సమ్మర్ లో కూడా మేము ఇక్కడే హైదరాబాద్. సో ఊరు వెళ్ళడాలు అలాంటివి ఏం లేదు. ఓకే. సో మేము ఒకవేళ వెళ్ళాలనుకున్నా మా సమ్మర్ ఆ టైంలో పండగలకి అంటే మాకంతా మా పెద్దమ్మ ఇల్లు, మా అత్త ఇల్లు, ఇక్కడ మా అమ్మ వైపు ఉన్న వాళ్ళ ఇల్లే, మా మామ అర్థం. వాళ్ళే. ఓకే. సో యానంతో చాలా తక్కువ. కానీ ఒకసారి మాత్రం 10th అయిన తర్వాత మాత్రం ఎందుకో ఐ ఫెల్ట్ మా నాన్న నుండి ఒక ఏజ్ తర్వాత ఆయన బయటకు వచ్చేసాడు. వచ్చి బయట చదువుకున్నాడు, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలా వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్ళి, ఉద్యోగాలు అని తర్వాత యానంతో వెళ్ళి రావడం తప్ప అక్కడ లేడు. అక్కడ ఉన్నట్టు. ఆయనకి చాలా అంటే వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గర ఆయన లేకపోయాడు అన్న ఒక బాధ, అవన్నీ దాంతో ఒరే నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ చదువుకోరా, వెళ్ళరా అని. ఓకే. అంటే అలాగే నాన్న ఓకే అనుకుంటూ వెళ్ళిన తర్వాత తాతగారు నాన్నమ్మ ఇద్దరే ఉన్నారు. నేను వాళ్ళతో పాటు ఎరా అంటే పైన నాకు రూమ్ ఇచ్చారు. తిరిగేవాడిని, అటు తిరిగేవాడిని.
ఒక రకమైన ఫాస్ట్ లైఫ్. నాట్ అంత ఫాస్ట్ కాదు. అప్పటికి హైదరాబాద్ అంత ఫాస్ట్ కాదు. బట్ స్టిల్ కంపారిటివ్‌గా చూసుకుంటే ఎక్కడ ఎవరు కనపట్లేదు. అవును. రోడ్డు మీద పొద్దున 10 దాటితే ఎవరు కనపట్లేదు. సాయంత్రం 4:30, 5 అయ్యేంత వరకు ఎవరు కనపట్లేదు. ఏంట్రా బాబు! అసలు నాకు వారం రోజులు ఉన్నాను. నా వల్ల కాలేదు. పోనీ మనమేమైనా పుస్తకాలు చదివే రకం అంటే అది కాదు. సో, ఎలా నాకేం అర్థం కాలేదు. తాతగారు, నానమ్మ అంటే ఆయనకు వాళ్ళకు డైలీ రొటీన్ ఉంటుంది కదా! సెట్ అయిపోయి ఉంటది. దాని ప్రకారం వాళ్ళెళ్తుండేవారు. నేనెక్కడ కలుస్తాను ఆ రొటీన్‌లో? అవును. వారం రోజుల తర్వాత మా నాన్నకి చెప్పేసాను. నా వల్ల కాదు, నేను ఉండలేను. అంటే సరే అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్‌కొచ్చేసి మొత్తం స్టడీస్ అంతా. సో, వెరీ స్కేర్స్ ఉన్నది ఆ వారం రోజులు కంటిన్యూస్‌గా ఉన్నది. ఓకే. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా షూటింగులు జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళడం, అక్కడే ఉండడం. యానమే నా బేస్ చేసుకొని యానం నుంచే నేను నా షూటింగ్‌లు చుట్టుపక్కల ఓహ్! సూపర్. అక్కడికి వెళ్ళడం. దగ్గరలో ఉంటే ఓకే. అంటే రాజమండ్రి అక్కడి నుంచి మామూలుగా ట్రావెల్ చేయాలి. అవును సార్. పక్కన ఏదైనా కోటిపల్లి గాని, లేకపోతే ఆ కోటిపల్లి, అమలాపురం గాని, కోనసీమ. కోనసీమ ఎటువైపు జరిగినా గాని వీళ్ళందరూ రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు నేను రాను. నేను యానంలో ఉంటాను. నాకు అది దగ్గర కదా! అవునండి. సో, లొకేషన్‌కి దగ్గర. ప్లస్ నేను అక్కడ ఉన్నానన్న ఫీలింగ్ కూడా ఫీలింగ్ ఉంటుంది నాకు. ఉంటుంది. ఆఫ్ లేట్ నాకు కూడా ఏంటంటే యానంతో మా ఫాదర్ పోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు కూడా వాళ్ళంతకు వాళ్ళు పరిచయాలు పెంచుకొని మీ నాన్నగారితో మేము ఫ్రెండ్స్, మేము పలానా అంటే నాకు కూడా నా రూట్స్ అన్నీ ఇక్కడి నుంచే కదా! నాకు కనెక్షన్స్ ఉండాలి. నా ఒక్కడికి కాదు, నా తర్వాత తరం రోషన్‌కి ఉండాలి. వాళ్ళ తర్వాత తరానికి కూడా ఉండాలి. సో, అంటే వి షుడ్ హ్యావ్ మన కనెక్షన్స్ ఉండాలి. అంటే అలెక్స్ హెలీ నవల మీరు చదివారా? Yes, తెలుసా sir. అలెక్స్ హెలీ గురించి? అలెక్స్ హెలీ తెలుసు సార్. తెలుసు కదా! బట్ యాహ్! 'రూట్స్' అనే నవల రాశాడు. ఓకే. 7 తరాల కథలు. అంటే 7 తరాల నుంచి వచ్చింది. అతను ఎక్కడో పుట్టాడు. వాళ్ళ తాత ముత్తాతలంతా అక్కడికొచ్చేసారు. యూఎస్ మైగ్రేట్ అయిపోయి 7 తరాలు అయిపోయింది. వీళ్ళకి నో కనెక్షన్స్ ఇక్కడ. బట్ ఆ కనెక్షన్స్‌ని వెతుక్కుంటూ వెనక్కెళ్తాడు. రూట్స్‌ని వెతుక్కుంటూ. ఓకే. అలా నాకు కూడా ఈ మధ్య కాలంలో 'హోమ్ టౌన్' అనే సీరీస్ చేసిన తర్వాత ఐ నీడ్ టు గెట్ కనెక్టెడ్ విత్ మై హోమ్ టౌన్ గదా! వెళ్ళాలి. అక్కడ చాలామంది జనాలు తెలియాలి. వాళ్ళతో రిలేషన్‌షిప్ పెంచుకోవాలి. ఉన్న వాళ్ళతోటి బాగా అంటే ఆ రిలేషన్‌షిప్ ఇంకా పెంచుకోవాలన్న తాపత్రయంతో అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నా. సూపర్. అండ్ ఈజీ సార్ అక్కడ మీరు అన్నట్టు ఇందాక వాళ్ళే పరిచయం పాపం చేసుకుంటారు. ఎంత గొప్ప మనసు. అదే. అంటే వాళ్ళు ఇప్పుడు యూజువల్‌గా అయితే అంటే అవునా? దేవకొడుకు ఆడొచ్చి కనపడాలిగా మనకి. ఆడొచ్చి నమస్కారం పెట్టాలి కదా! ఆడు పెట్టకుండా మనం వెళ్లి మాట్లాడడం ఏంటి అనుకోవాలి కదా! న్యాయంగా. అవును. అవును. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. కానీ అలా కాకుండా వాళ్ళంతకు వాళ్ళు వచ్చేవారు. నాయన మీ నాన్నగారి స్నేహితులు. నేను మీ నాన్నగారి సో అండ్ సో రిలేషన్‌షిప్ ఇలా మాట్లాడి ఇది చేసినప్పుడు అవి మనం లైక్ నిలబెట్టుకోవడమే. నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకని ఐయామ్ గోయింగ్. నైస్, నైస్, నైస్. సార్ ఇందాక మీరు అన్నారు కదా మీ నాన్నగారి ఇన్‌స్టిట్యూట్ ఉండేది. అండ్ దట్ టూ చాలా పెద్ద ఇన్‌స్టిట్యూట్ అది. లైక్ అందరు మా జనరేషన్‌కి కూడా ఇంకా తెలుస్తుంది అది బికాజ్ ఆ పేరు అలాంటిది. సో యూజువల్లీ సార్ మనం టీచర్ కొడుకుల్ని చూస్తాం స్కూల్‌లో. టీచర్ కొడుకులకి ఎంతో కొంత ప్రెషర్ ఉంటది సార్. కొంచెం ఎంత కాదనుకున్నా లైక్ వాళ్ళు బాగా చదవాలి. ప్రిన్సిపల్ కొడుకులు అది ఇది. మీది సమ్‌వాట్ సిమిలర్ బట్ డిఫరెంట్. మీది క్రియేటివ్ ఫీల్డ్, ఫీల్డ్. యాక్టింగ్. అది ఎలా ఉండేది సార్? అంటే దీనికి కూడా ప్రెషర్ డెఫినెట్‌గా ఉంటుంది. అంటే ఒకవేళ పొరపాటున గనక యాక్టర్ అవ్వకపోయి ఉంటే వీడు పండిత పుత్ర పరమశుంఠ అనేవాడు. అంటే నేను అలాగే బిహేవ్ చేసేవాడిని చిన్నప్పుడు. ఓకే. అంటే ఆ అల్లరి చూసినప్పుడంతా అందరికి విసుగొచ్చేసేది. అంటే నన్ను చిన్నప్పుడు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైనా పొరపాటున శివాజీ రాజా గారు, రామ్ జగన్ గారు ఇలాంటి వాళ్ళు గనక మీ పాడ్‌కాస్ట్‌కి వస్తే వాళ్ళని అడగండి. తప్పకుండా. వాడు మిషన్ ఇంపాసిబుల్ అంటారు. సో, అంత ఉండేది నా అల్లరి. సో, కాలక్రమేణా చిన్నప్పుడు అల్లరి చేసేవాళ్ళు పెద్దయిన తర్వాత స్లోగా తగ్గిపోతారు కదా! రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారు. అలా నా అల్లరంతా తగ్గిపోయింది. యూ వర్ ఆస్కింగ్ సంథింగ్ సడెన్‌గా వేరే దానికి జంప్ అదే అయ్యి. సార్. ప్రెషర్. హ్మ్. కాకపోతే నాకు ప్రెషర్ ఎప్పుడు ఎందుకు అనిపించలేదంటే చిన్నప్పటి నుంచి నా క్లాసెస్ అన్నీ వాళ్ళతో పాటు చేస్తుండేవాడిని. యాక్ట్ చేస్తుండేవాడిని. హ్మ్. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత హైదరాబాద్‌లో 6 నెలలకి నేను చెన్నై వెళ్ళిపోయాను. ఓకే. మా అమ్మ కూడా అక్కడ లెక్చరర్. మా నాన్న అక్కడ లెక్చరర్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌లో. సో, నన్ను క్లాస్ తీసుకునేటప్పుడు మా అమ్మ ఏం చేయాలి? క్లాస్ రూమ్‌లో అలా కింద అదేంటి ఏమంటారు బొంతేసి దాని మీద పడుకోబెట్టేది. సో, నాకు
నా నా అంటే నేను పెరగడం అంతా క్లాస్ రూమ్స్‌లోనే. వింటూనే అలాగే అంతే చిన్నప్పుడైతే తెలియకుండానే. అదే జోలపాట. తెలియకుండానే అదే. అంతే ఆల్‌మోస్ట్. సో, అలా తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా నాకు యాక్టింగ్ క్లాస్‌లే. ఓహో! స్కూల్ అయిపోంగానే ఆ 3:30కి వచ్చేసేవాడిని ఇన్‌స్టిట్యూట్‌కి. సో, వేరే బా చోటికి వెళ్ళేవాడిని కాదు. కాబట్టి వాళ్ళతో పాటు నేను యాక్ట్ చేసేవాడిని. కొన్ని ఇంప్రొవైజేషన్సు, ఈ హ్మ్. యాక్షన్ ప్రాబ్లమ్సు హ్మ్. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండేవాడిని. అయితే దీని తాలూకు థియరీ ఇవన్నీ నాకప్పుడు తెలిసేది కాదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నా ఏజ్ గ్రూప్ అలాంటిది కాబట్టి తెలిసేది కాదు. హ్మ్. వాళ్ళతో కావాల్సింది నటిస్తుండేవాడిని, చేసేస్తుండేవాడిని. అవి ఇంప్రొవైజేషన్స్ అవన్నీ. హ్మ్. బట్ వన్స్ ఐ జాయిన్డ్ మై అంటే డిగ్రీ థియేటర్ ఆర్ట్స్. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత ఆ థియరీ అక్కడ నేర్పించిన అక్కడ వాళ్ళు నా టీచర్స్ అందరూ కూడా మా నాన్న దగ్గర శిష్యులే. ఓకే. బట్ వాళ్ళు చెప్పింది మళ్ళీ ఇక్కడికి నేను కౌంటర్ చెక్ కోసం వచ్చేవాడిని. హ్మ్. నాన్నని అడిగేవాడిని. నాన్న ఇదేంటి ఇది ఇది అంటే కొన్నిసార్లు అవునైతే అవును, కాదైతే కాదు అన్నదానికి ఏంటి అన్నది నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్. ఎక్స్‌ప్లనేషన్. ఒక 3 గంటలు అలా ఉండేది. బా వావ్! బ్యూటిఫుల్ క్లాసెస్. వావ్! ఆయన టీచ్ చేసాడంటే, ఆయన గనక థియరీ చెప్పాడంటే యూజువల్‌గా ఎవరికైనా ఒక అరగంట అయితే బోర్ కొట్టొచ్చు. అని ఏదో అంటాం. నిద్రొచ్చేస్తుంది. అవును. హ్మ్. హ్మ్. అస్సలు 3 గంటలైనా సరే ఎవ్వరైనా సరే అలా అలర్ట్‌గా వింటూనే ఉంటారు. బా అలా నాకు అలాంటి 3 గంటలు ఎన్ని జరిగాయో బా ఓహ్! డిగ్రీ అంతా ఆ 3 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్‌సీయూలో నేను చదువుకోవడం. ఇదే మళ్ళీ మొత్తం సబ్జెక్ట్ అంతా ఇదే. అసల మొత్తం మ చదువు కూడా సినిమా సినిమాయే. లైక్ యాక్టింగే యాహ్! లైక్ ఆర్ట్సే చదివారు అంతే. మీరు మొత్తం మాకు ఇప్పుడు చదువు. అకాడమిక్స్ అంటే మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ వస్తాయి. మీకు అకాడమిక్స్ అదే, అంతే. అంతే. ప్యాషన్ అదే. ఏబీసీడీల నుంచి యాక్టింగే. అంతే. ఆ తర్వాత సూపర్. మళ్ళీ మా ఇన్‌స్టిట్యూట్‌లోనే 2 ఏళ్ళు అంటే ప్రొఫెషనల్‌గా ఒక కోర్స్‌లాగా 2 ఇయర్స్ హుహు. మళ్ళీ యాక్టింగ్ అక్కడ కూడా చేశాను. ఓకే. ఓహ్! చిన్నప్పుడు మళ్ళీ వర్క్‌షాప్స్ ఉన్నాయి గదా! నేను చెప్పాను గదా! అవును. హుహు. అలాంటివి 2 వర్క్‌షాప్స్ చేశాను మా ఇన్‌స్టిట్యూట్‌లోనే. హ్మ్. కాకుండా నేను బాలానందం, బాల్ భవన్ అలాంటి చోట వర్క్‌షాప్‌లు గూడా ఒక 2, 3 చేశాను. ఓకే. సో, మొత్తం హ్మ్. అంతా నైస్. అంటే మీరు ఈ విధంగా అకాడమికల్లీ చాలా ఇంట్రెస్టెడ్ స్టూడెంటే. మిగతా దాంట్లో నాకు మార్కులొచ్చినా రాకపోయినా ఆ! ఇది మాత్రం నేను డిస్టింక్షన్. ఓకే. ఓహ్! నేను ఏ నైస్. ప్లస్ 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 ఎన్ని ప్లస్‌లైనా ఏసుకోవచ్చు. సూపర్. ఇది మాత్రం ఇందులో టాపర్. ఎవరిని 100% అన్నివ్వలే. పండిత పుత్ర పరమసుంటాను అసలు అస్సలు అన్నివ్వలే. అన్నివ్వలేదు. ఛాన్సే ఇవ్వలేదు. క్రేజీ సార్. సార్ మీరన్నారు కదా! బీఏ, ఎంఏ నేను థియేటర్ ఆర్ట్స్ చేశానని. ఇప్పుడంటే మేము వాడు బీటెక్ చేసాడు. నేను బీబీఏ చేశాను సార్. మా అకాడమిక్స్ అన్నీ వేరేలా ఉంటాయి. ఒకసారి ఆ అకాడమిక్స్ ఎలా ఉంటాయి చెప్తారా? అంటే ఏముంటాయి క్లాసెస్ సబ్జెక్ట్స్ కానీ అసలు ఎలా ఉండేవి? దిస్ ఈస్ మోర్ ఆఫ్ సైకలాజికల్ యాస్పెక్ట్. ఓకే. యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. హ్మ్. రైట్? హ్మ్. మనకు నవరసాలు ఉంటాయి. ఆ నవరసాలని ఏ రసం ఎలా పండుతుంది? హ్మ్. ఆ రసం పండించాలంటే మనం ఎలాంటి ప్రాసెస్‌లో వెళ్ళాలి? ఓకే. అందరికీ ఏడుపులే వస్తాయి. హ్మ్. అయితే డిస్టింక్షన్స్ ఉంటాయి గదా! అంటే ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఏడుస్తారు? హ్మ్. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఏడుస్తారు? హ్మ్. లేబర్ ఎలా ఏడుస్తారు? హ్మ్. బాగా రిచ్ క్లాస్ వాళ్ళు ఎలా ఏడుస్తారు? ఇవన్నీ సైకలాజికల్ యాస్పెక్ట్స్. పైగా వాళ్ళు పెరిగిన సొసైటీ 3 డైమెన్షన్స్ అంటాం. మేము హ్మ్. 3 అంటే హ్మ్. ఫిజికల్, హ్మ్. సోషల్ అండ్ హ్మ్. సైకలాజికల్. హ్మ్. సో, ఈ 3 డైమెన్షన్స్‌ని బేస్ చేసుకొని ఒక క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. అబ్బా! ఓకే. ఇప్పుడు హ్మ్. ఈవెన్ మీ ఇద్దరు తాళ్ళరేవులో పెరిగారు. హ్మ్. హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత సెటిల్ అవ్వడానికి, ఈ వాతావరణానికి సెటిల్ అవ్వడానికి కొన్ని నెలలు బట్టి ఉంటుంది. అవును. గ్యారంటీ. అవును. అసలు ఈళ్ళేంటి? ఈళ్ళ సైకేంటి? అసలు మాట తీరేంటి? హ్మ్. వీడేంటి? వీడి ప్రవర్తన ఏంటి? హ్మ్. హ్మ్. మన ఊర్లో ఏంటి? ఎట్రా ఎక్కడికెళ్తున్నావు? హ్మ్. ఎట్రా వాడు సరదాగా అది సెటైర్ వేసినా మనకు అది యాక్సెప్టబుల్. హ్మ్. హ్మ్. ఇక్కడ వాళ్ళ మీద అలా ఏసి చూడండి. "ఏయ్! ఏంరా? ఏమంటున్నావు నువ్వు?" అని అవును. అంతే. వస్తుంది. అంతే. అవును సార్. అంటే ఇది పెరిగిన వాతావరణాన్ని కల్చర్. బట్టి ఉంటుంది. కల్చర్‌ని బట్టి. కరెక్ట్. హ్మ్. సో, ఇవన్నీ ఈ క్యారెక్టర్స్ అన్నీ గూడా ఈ ఈ పర్టిక్యులర్ క్యారెక్టరైజేషన్స్ ఇంకోటి గూడా దీని మీదే డెవలప్ ఉంటుంది. సో, హ్మ్. మేమంతా గూడా మా సబ్జెక్ట్ అంతా గూడా వాయిస్ ఎక్సర్సైజ్ మీద, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద, బ్రీతింగ్. మూవ్‌మెంట్ మీద, హ్మ్. మైమ్ మీద, యోగా మీద, కరాటే మీద, డాన్స్ క్లాసికల్ డాన్స్ మీద, ఫోక్ హ్మ్. డాన్స్ మీద, తర్వాత సినిమాటిక్ డాన్స్ మీద, ఇవి కాకుండా మా లెసన్స్ అంతా యాక్టింగ్‌కి సంబంధించి ఈ 5 డబ్ల్యూసు, 3 డీసు అదే 3 డైమెన్షన్. డైమెన్షన్స్ తర్వాత యాక్షన్ ప్రాబ్లమ్స్, ఇంప్రొవైజేషన్స్, సీనిక్ ఇంప్రొవైజేషన్స్, క్యారెక్టర్ ఇంప్రొవైజేషన్స్ చాలా ఉంటాయి. వావ్! లేయర్లుగా. అలాగే వెస్టర్న్ డ్రామా ఏంటి, ఈస్టర్న్ డ్రామా ఏంటి, హ్మ్. మనకు సంస్కృత నాటక రంగం ఉంది ఇక్కడ. హ్మ్. హ్మ్. ప్లస్ నాట్యశాస్త్రం ఉంది. కంపారేటివ్ స్టడీ విత్ నాట్యశాస్త్రము ప్లస్ ఆహ్, స్టాన్సిల్ హ్మ్. స్టాన్స్ స్టానిస్లవిస్కీ సిస్టమ్ గురించి హ్మ్. హ్మ్. కంపారేటివ్ స్టడీస్ ఉంటాయి.
వాట్ ఈస్ బెర్టాల్డ్ బ్రెట్ పద్ధతి ఏంటి, ప్రెజెంటేషన్ స్టైల్ ఏంటి, ఓకే. ఇంకొకళ్ళ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఏంటి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. ఇందులో అన్ని కైండ్స్ ఆఫ్ ఇజమ్స్ ఇంకొకటి అన్నీ చదువుతాం. మీకు రేపు మీకు ఇది ఇంకా ఇంకా ఫ్యూచర్లో బాగా అర్థం అవుతుంది. బికాజ్ యూ స్టిల్ ఇంకా 4 నెలలే అయింది కాబట్టి రాను రాను డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, డిఫరెంట్ మెంటాలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా క్వశ్చన్ అడగాలి. కొంతమంది మీరు ఇప్పుడు కొత్తగా ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి, మీ ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే, ఈయన ఏదో ఒకటికి వెలికితే మాట్లాడుతున్నాడు, పర్లేదు, మనకు పెద్ద శ్రమ లేదు అనుకుంటున్నారు. అదే రేపు పొద్దున ఎవరో వచ్చినప్పుడు మీరు అడిగినా కానీ నాకు అర్థమైంది. అన్నారనుకో, కాదు సార్ అదేనండి, ఇంకోటి నువ్వేదో ఇంకా మేము magic మాట కలిపి జిమ్మికులు తీయాలి, ఇంకా బోల్డ్ అంతా చేయాలి, ఇంకా మాటలు కలపాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్యారెక్టర్ స్టడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీకు రాను రాను బోల్డ్ అన్ని క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి యూ విల్ లెర్న్ అబౌట్ క్యారెక్టర్స్, హౌ టు డీల్ విత్ క్యారెక్టర్స్. మాకు కూడా యాక్టింగ్ లో అంతే, డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళ స్టడీస్, పైగా అబ్జర్వేషన్స్ ఉంటాయి. మామూలుగా అబ్జర్వేషన్ ఓన్లీ మనుషులే కాదు, జంతువులను కూడా చేసి చేయాలి మేము. ఓకే. మరి అదేమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? జంతువు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలాగా, కుక్కను అబ్జర్వ్ చేయమంటారు. ఎందుకంటే మనకి వెరీ నియర్ గా ఉండేది కుక్క, పిల్లి. ఇవి మనకి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది, లేదంటే వీధిలో కూడా ఉంటుంది. కాబట్టి ఇవి మెయిన్ గా కుక్క అనుకోండి, మనం ఏదైనా తింటుంటే ఇదే ఎక్స్ప్రెషన్స్ రేపు పొద్దున నేను నా క్యారెక్టర్కి ఎక్కడైనా వాడచ్చా, ఓకే, అప్లికేషన్ అప్లై చేయొచ్చా. మళ్ళీ కొన్ని నడకలు ఉంటాయి చాలా స్లైగా. ఇప్పుడు కొన్ని విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాడు నడక వచ్చేటప్పుడు చాలా స్లైగా అలా అలా రావాలి అని. పిల్లులు నడుస్తుంటాయి చాలా మెల్లగా, అక్కడ దాకా అలా వెళ్ళి అలా అని అలా వదిలి, ఇవన్నీ కూడా పిల్లి దగ్గర నుంచి తీసుకుంటాం క్యారెక్టరైజేషన్స్. జాన్ ట్రావోల్టా మధ్యలో ఒక క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు వాడు నడుస్తాడు చాలా స్లోగా అలా వచ్చి కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే అది పిల్లి అలా మెల్లగా నడుస్తుంది కదా, అలాంటి నడక అది. యానిమల్ ఫార్మ్స్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు లైక్ మీరు ఇంత అకాడమిక్ గా చదువుకున్నప్పుడు మీకు మీ క్రాఫ్ట్ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అది మనం అంటే లైక్ మీరు సినిమాల్లోకి వెళ్ళారు, మీరు యూ హ్యావ్ బీన్ అన్ యాక్టర్ కదా. ఇప్పుడు మీరు ఒక సినిమా చేస్తున్నారు అనుకుందాం, ఏదన్నా సిచ్యువేషన్లో ఇలాంటిది ఫేస్ చేశారా, వేర్ మీ కాంటెంపరీ ఒక యాక్టర్ అంటే మీ సెట్లోనే ఒక యాక్టర్, ఆయన యాక్టింగ్ గురించి ఏం చదువుకోలే, కానీ ఆయన యాక్టర్ అయ్యారు, వచ్చారు, అండ్ హీస్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, బట్ హీ డజంట్ నో ఏబిసిడి అకాడమికల్లీ అబౌట్ యాక్టింగ్. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అంటే అలాంటి వాళ్ళని మీరు చూసారా? చూస్తే మీకు ఎలా ఉంటది? అంటే లైక్ మనం ఇంత చదువుకున్నాం, బట్ వీళ్ళు చదువుకోకుండా మనకి పారుగా చేస్తున్నారు కదా అని ఎప్పుడన్నా అనిపించిందా? అస్సలు అనిపించలేదు. ఓకే. ఇలా చదువుకోకుండా వచ్చేవాళ్ళు అంటే ఇన్స్టిట్యూట్ లో చదువుకోకుండా వచ్చిన వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, గొప్ప ఆర్టిస్టులు. ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నారు, అతను ఏ ఇన్స్టిట్యూట్ లో చదువుకోలేదు, కానీ అతను అద్భుతంగా చేస్తున్నాడు కదా, మీ రేంజ్ లో చేస్తున్నాడు కదా. అంటే దానికి కారణం ఏంటంటే మనం చదువుకునే విధానం కానీ ఏదైనా అచువిచా అంటాం. ఏంటి అచువిచా? అనుభవించడం, చూడడం, చదవడం, వినడం. దీని ద్వారా ప్రతి మనిషి నేర్చుకుంటాడు కదా. నేర్చుకోవడం అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇన్స్టిట్యూషన్, అతను బయట కూడా ఇన్ లైఫ్ కూడా అది అబ్జర్వ్ చేస్తున్నాడు, అవి నేర్చుకుంటున్నాడు. ఇక్కడ అంటే నేర్చుకోకపోవచ్చు, ఇలా వచ్చి ఫార్మల్ గా టీచర్ ఉండి చెప్పి లేకపోవచ్చు, బట్ అతను కాన్స్టెంట్ గా ఒకళ్ళని వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ ఎక్కడో చోట రిప్రొడ్యూస్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందో, అద్దం ముందో, ఇంకో చోట వాడికి ఉన్న సమూహం చిన్నపాటి గ్యాదరింగ్ ముందు అతను పర్ఫామ్ చేసి చూపించడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పర్టికులర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ హిస్ టీచర్. ఇప్పుడు అతను చేసాడు, బాబు బాగా చేసావు, ఇది తీసే, ఇది తగ్గించు, అది పెంచు అని చెప్పడం కూడా డైరెక్షన్. దట్ ఈస్ ఆల్సో టీచింగ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టీచింగ్. సో దే విల్ లెర్న్ ఇన్ దట్ ప్రాసెస్ ఆల్సో. సార్ ఇందాక మీరు చెప్తూ 3 dimensions లో యాడ్ అవడం గురించి చెప్పారు కదా, నేను ఇందాక అబ్జర్వేషన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాను. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీ యాక్టింగ్లో,
మీరు 'సై' సినిమాలో చెప్తున్నప్పుడు మీరు మీ వైఫ్ వంక భిక్ష యాదవ్ వచ్చి ధమ్కి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మీరు మీ వైఫ్ వంక చూసి ఒక రకంగా ఏడుస్తారు. అది పక్కన పెడితే మొన్నే 'కపుల్ ఫ్రెండ్లీలో' హీరోని హగ్ చేసుకొని ఏడుస్తారు. 2 ఏడుపులే. బట్ చాలా డిఫరెంట్‌గా ఏడుస్తారు. బికాజ్ 2 ఆర్ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ డిఫరెంట్ ఇన్వాల్వ్. సిచ్యువేషన్స్. సిచ్యువేషన్స్. నాట్ డిఫరెంట్ ఎమోషన్స్ కాదు. ఎమోషన్ ఈస్ ద సేమ్. బాధే. ఓకే. కాకపోతే సిచ్యువేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు అక్కడ మీరు చూసిన 'సై'లో చూసిన రఫీ క్యారెక్టర్‌కి వాడు నిస్సహాయుడు. వాడికి గిల్ట్ ఒకటుంది. అరే! నా కాలేజ్‌కి నేనేం చేయలేకపోతున్నాను. రాసిచ్చేసాను. సంతకం పెట్టేసాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఫైట్ చేయదలుచుకున్నాను. చేయిస్తున్నాను నా స్టూడెంట్స్ చేత. కాకుండా ఇంకో బాధుంది. ఇతని కళ్ళ ముందే ఫాదర్‌ని చంపేశారు అందులో. అవును. అవును. అదొక బాధుంది. అయిన తర్వాత ఈడి ఫ్యామిలీ అంతా గ్రౌండ్‌లో ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఈ రోజు గనక ఈ గ్రౌండ్‌లో వాళ్ళు గనక గెలవకపోతే, గెలిచినా గెలవకపోయినా నేను చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇస్తాడు. బిఫోర్. గుర్తుందో లేదో అవునవును ఆ సార్. ఎమోషన్. యాహ్! అలాంటిది పైగా వాడు ఆ వార్న్ చేసేటప్పుడు నీ పెళ్ళాంని ఎలా చంపుతానో తెలుసా? పొట్ట మీద కత్తి పెట్టి ఇంకోటంటే అది బోలెడంత బాధాకరమైన సిట్యుయేషన్. యాహ్! అలాంటి వాడు ఓడిపోతున్నారు నా వాళ్ళు అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే ఆ పాపం ఆవిడ ఏంటి మనం ఓకేనా? ఓకేనా? సేఫా? ఏమవుతుంది అన్నట్టుగా దిగాలుగా అలా చూస్తే ఓవర్‌ఫ్లో ఆఫ్ ఎమోషన్స్. అది తెరలు తెరలుగా తన్నుకుంటూ వచ్చే అది చెయ్యాలి. అదక్కడ చేసాం. అసలు నాకు 'సై'లో ఒక షాట్ ఉంటది సార్. ఎక్కడైతే వీళ్ళందరూ మనం ఫైట్ చేద్దాం అని ఒప్పుకుంటే, ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరిని అడిగి ఒప్పుకున్నావురా? అసలు మాకు మా ఇంట్లో ఒప్పుకోర్రా అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక షాట్ ఉంటది. ఇలా తప్పుకుంటే రఫీ ఫేస్ కనిపిస్తది. అసలు ఆ షాట్ సూపర్ ఉంటది సార్. ఇట్ ఈస్ లైక్ ది థింగ్ దట్ వాళ్ళు హోప్ పోయింది. అండ్ దెన్ ఒక హోప్‌లెస్ మ్యాన్ Hope is వచ్చి coming. హోప్ తీసుకొస్తున్నాడు. అసలు ఆ షాట్ అండ్ ఇంక అక్కడి నుంచి ఒక కొత్త జోష్ వస్తది సినిమాలో. బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనిపిస్తది నాకు. అండ్ కొన్ని ఇంకెలాగా ద ఇంటర్వెల్ మనకు బ్రేక్‌లో ఈళ్ళేం తాగారో తెలుసుకోండయ్యా అంటాడు చూడండి. సో, అదొకటి అసలు సార్ ఆ క్రేజీ. మోనోలాగ్ గురించి చాలా ఇంటర్వ్యూస్‌లో ఆల్రెడీ మీరు చెప్పారు. బట్ ఐ వాంట్ టు నో ఆ రోజు సెట్‌కెళ్ళే ముందు గాని, ఆ సీన్ పేపర్ చూసినప్పుడు గాని, మీ సైడ్ నుంచి హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ టు దట్ సీన్? నథింగ్. సీ వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు ప్రిపేర్ అలా చేద్దాం, ఇలా చేద్దాం అని వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డైరెక్టర్ రిక్వైర్స్ అతను ఏం కోరుకుంటున్నాడు నా దగ్గర నుంచి అన్నది నేను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకోవాలి. ఓకే. ఆ తర్వాత నేను దాని మీద నేను ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. బిఫోర్ దట్ నేను ఎలాగ చేసినా గానీ ఇప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత డైరెక్టర్ కనుక టోటల్‌గా వద్దు నాకు అలా వద్దు ఇలా అన్నాడు అనుకో బ్లాంక్ అయిపోతాను. ఇదేంటి నన్ను యాక్టింగ్ ఇలా వద్దన్నాడేంటి? నేను అలా అనుకున్నానే. అయ్యమ్మ! ఇదేంటి ఇప్పుడు అది బాగొస్తుందా? బాగా రాదా? ఇలాంటివన్నీ ఆలోచనలొస్తాయి. అందుకే యూ షుడ్ బి అన్ యాక్టర్ షుడ్ బి లైక్ ఎ ఎంప్టీ బౌల్ అండ్ లైక్ ఎ వాటర్. నేను ఎందులోకి పోస్తే నువ్వు అలా తయారవ్వాలి. అండ్ నీ బ్రెయిన్‌లోకి నేను ఏది పోస్తే అది నువ్వు ఎగ్జిబిట్ చేయాలి. నువ్వు అది వ్యక్తీకరించాలి. దీనికి నువ్వేం యాడ్ చేసుకుంటావా? నువ్వేం ప్రిపరేషన్ ఉంటుందా తర్వాత. బట్ బేసిక్‌గా నాకు ఆ ఇన్ఫర్మేషన్ రావాలి డైరెక్టర్ దగ్గర నుంచి. పదాల మీద ఇంకోటి రాస్తారు. డైలాగులు ఉన్నాయి గదా! అక్కడ ఇచ్చారు గదా! ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గదా! టెక్స్ట్ వేరు, సబ్ టెక్స్ట్ వేరు. ఇప్పుడు ఈ దీనికి ఈ వాక్యానికి ఒక పదం అర్థం ఉంటుంది. దాని అంతరార్థం వేరుంటుంది. అది వ్యక్తీకరించగలగాలి నటుడు. అది ఎవరు చెప్పగలుగుతాడు? కథని బోల్డంత రాసి, విజువలైజ్ చదివి చేసుకొని. అంటే విజువలైజ్ చేసుకొని దాంట్లోనే తలమునకలైపోయిన వ్యక్తి డైరెక్టర్. అతను మాత్రమే చెప్పగలుగుతాడు. సో, నేను ఆయన ఇన్‌పుట్లు తీసుకోవాలి. సో, ఈ విషయంలో రాజమౌళి అనే వ్యక్తి నాకు దాదాపుగా 100 కాదు 150% ఇన్‌పుట్ ఇచ్చాడు. సూపర్. ఓకే. సో, నాకు ఈ ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత నాకు చేయడం అంతే చాలా ఈజీ. ఈవెన్ హ్యాండ్ జెస్చర్స్ దగ్గర నుంచి తనకి ఇలా కావాలన్నాడు. నేను అదే అడగబోతున్నాను నెక్స్ట్. హ్యాండ్ జెస్చర్స్ మీరు ఇన్‌పుట్టా లేకపోతే లేదు అది అవునా? సూపర్. అది 100% జక్కనది. క్లా విత్ ఆ ఫింగర్ పదం పలకడం దగ్గర కూడా తన్ని మనం క్లాజ్ అన్నా క్లా విత్ ఆ ఫింగర్ అంటే క్లా ఏదో గమ్మత్తుగా పలికిచ్చాడు. అది కూడా హి వాస్ వెరీ పర్టిక్యులర్. ఓహ్!
మీరు అందుకేనేమో సార్ జక్కన్న అని పేరు పెట్టింది ఆయన. Oh, yeah. ఇది కూడా ఎంత డీటెయిల్ ఉందో యాక్చువల్లీ. వెరీ డీటెయిల్. ఇప్పుడు అదే సినిమాలో మీరు ఇందాక అన్నారుగా ఏడ్చే సీక్వెన్స్. పెళ్ళాం వంక తిరిగి చూసి ఇటువైపు తిరిగి బాధపడి కమాన్ గైస్ కమాన్ షిఫ్ట్. ఈ గేమ్ shift- స్టార్ట్ అయ్యే ముందు. ఆ, ఇది జక్కని చెప్పింది కాదు. ఈ ఓకే. తిరగడం ఈ ఏడవడం వరకు నాది. ఆయన చెప్పింది ఇలా ఏడవాలని. ఎలా ఏడవాలని నాకు చెప్పలేదు. నేను బాగానే ఏడుస్తాను. తర్వాత ఇంకా కట్ చెప్పట్లేదు ఏంటి అని ఏదో ఎక్స్టెండ్ చేయాలి కదా, ఆపకుండా ఉండడం కోసం ఏం చేసి అంటే కమాన్ గైస్ కమాన్ అని చెప్పేసి అది అది కూడా బాగా Crazy. ఉపయోగపడింది. అది ఉంచడం కూడా గ్రేట్ కదా. అంతే, అంతే. డైరెక్టర్ నేను చెప్పినంత వరకే చేయాలి కదా, ఎక్స్ట్రాల్ చేసాడు ఏంటి అని కట్ చేయకుండా ఉంచాడు. అదే అతని గొప్పతనం. Crazy. ఇలా జక్కన్న రాజమౌళి సార్ చెప్పారు కాబట్టి ఓకే సార్. కొంతమంది డైరెక్టర్లు మైట్ నాట్ టెల్ దప్ టు ది Yeah. సేమ్ ఎక్స్టెంట్. యా బట్ అప్పుడు ఎలాగ యాక్టర్ మీరు ఇందాక అన్నట్టేనా వాటర్ లాగా ఉండి వాటర్ లాగుండి ఇప్పుడు ఆయన ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైతే నాకు ఇన్పుట్ ఇస్తుందో చూసుకొని దాన్ని ఎలా ఇప్పుడు మనం గతంలో చేసిన క్యారెక్టర్స్కి దీనికి దగ్గరగా లేకుండా ఉండడం కోసం ట్రై చేసి కొన్ని మ్యాక్సిమం దగ్గరలో ఉంటాయి. మనం ఏం చేయలేం. డైరెక్టర్ కూడా నాకు ఆ సినిమాలో చేశారు కదండి, అలాగే. మాకు అలాగా ఉంటే మనం ఏం చేయలేం. వీ నీడ్ టు అబ్లైజ్ అండ్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. సరే మనం చెప్తాం, బట్ కాదు కూడదంటే ఆయన చెప్పిన మాట వినాలి, తప్పదు. సో ఇంకా ఈ 3Dsలో ఈ ఫిజికల్ సోషల్ సైకలాజికల్ డైమెన్షన్స్ మీద డిపెండ్ అయి ఉన్న క్యారెక్టరు ఇప్పుడు నేను గనక లేబరు ఇంకొకటి అక్కడి నుంచి వచ్చానుకోండి, వాడికి ఇన్హిబిషన్స్ ఉండవు, దాపరికాలు ఉండవు, ఏదైనా బయటే. ఆడు రోడ్డు మీదే మాట్లాడతాడు, రోడ్డు మీదే ఏడుస్తాడు, రోడ్డు మీదే కొడతాడు, రోడ్డు మీద నవ్వుతాడు, రోడ్డు మీద తాగుతాడు. రా ఎమోషన్స్. అన్నీ రా. సో దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ఇట్, ఫిల్టర్ ఉండదు. నో ఫిల్టర్స్. సో అదే ఇంకొంచెం లోవర్ మిడిల్ క్లాస్ అనుకో ఏడుస్తాడు కానీ అని చెప్పేసి ఏదో ఇంకొంచెం ఏదో ఉండొచ్చు. మిడిల్ క్లాస్ వచ్చేసరికి నా కొంత ఇది ఉంటుంది. బాగా సొఫిస్టికేటెడ్ హై ఫ్యామిలీ అనుకో, వీడి తాలూకు వీక్నెస్ బయటపడకూడదు. బయటపడకూడదు. నేను ఇంకా Class స్ట్రాంగ్ గా maintain చేయాలి. ఉండాలని వాడికి బాధ ఉంటుంది. బట్ ఆ 4 గోళ్ల మధ్యలోకి వెళ్ళి ఏడుచుకుంటాడు. ఇంతమంది జనాల మధ్యన మాత్రం ఏడవడం. అర్థం. మీరు ఇందాక రాజమౌళి గారి గురించి చెప్తున్నారు కదా, స్టూడెంట్ నెంబర్ 1 మీరున్నారు. RRR మీరు చేశారు. సో స్టూడెంట్ నెంబర్ 1లో ఆబ్వియస్లీ రాజమౌళి వేరు. ఇప్పుడు RRRకి ద మేకర్ రాజమౌళి, అంటే నేను ద మేకర్ రాజమౌళి గురించి చెప్తున్నా. మీకు సైలో ఒక విధంగా చెప్పారు, నాకు ఇంత డీటెయిల్ కావాలి, ఇంత విజువల్ సెన్స్ ఉంది ఆయనకి అని చెప్పారు కదా. ఎవాల్వ్ అవ్వడం మీరు చూసారా సార్? ఎలా త్రూఅవుట్ ద జర్నీ ఉండే కదా మీ ఐస్ నుంచి? మీరందరూ అనుకుంటున్నారు రాజమౌళి గారు ఇవాల్వ్ అయ్యారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆస్కార్ వచ్చింది ఇంకోటి. నో, హీ వాజ్ ప్యాషనేట్ దట్ టైమ్ అండ్ ఇప్పుడు కూడా అదే ప్యాషన్. ఫ్రమ్ డే వన్. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఇస్ హీ ఇవాల్వ్డ్ విత్ ది టెక్నిక్. కెమెరాలు, లెన్సులు, ఇప్పుడున్న గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు ఎలా చేయాలి, ఈ టెక్నిక్ మీద ఇవాల్వ్ అయ్యాడు. అదే యాక్సెప్టెడ్. బట్ యాజ్ అ డైరెక్టర్ సబ్జెక్టు ప్లైగా ఆర్టిస్ట్కి పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలి, తెచ్చుకోవాలి అన్నది ఇప్పుడు కాదు, డే 1 నుంచే చెప్తున్నా. శాంతినివాసం నుంచే. ఓకే. There is ఓకే. అందులో చేంజ్ లేదు. ఓకే. ఈజ్ దట్ బ్రిలియంట్ దట్ టైమ్ ఆల్సో. సార్ మనం ఇప్పుడు దాకా ఆర్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు కొంచెం పర్సనల్ క్వశ్చన్ ఉంది సార్. ఇది ఎందుకో ఇప్పుడు అడగాలనిపించింది ఫ్లోలో. యు ఆర్ అన్ యాక్టర్ సార్. మీ వైఫ్ సుమా గారు వెరీ బిజీ యాంకర్, హోస్ట్, యాక్టర్ ఆల్సో. ఎస్. యూజువల్లీ ఇన్ జనరల్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుందామన్నా, మనోడు పెళ్లి చేసుకుందామన్నా, వీఆర్ వర్కింగ్ సాఫ్ట్వేర్, ఇలా మేము సైడ్ హజిల్ చేసుకుంటే ఇలా బతుకుతున్నాం. పేరెంటింగ్ ఇప్పుడు రోషన్ భయ్య పెద్దోడయ్యాడు, యూ హ్యావ్ ఎ డాటర్, ఆమె పెద్దోళ్ళు అయ్యారు. సో ఇన్ పేరెంటింగ్ వెన్ యూ బోత్ ఆర్ వెరీ బిజీ, హౌ వాజ్ పేరెంటింగ్ యాజ్ అ థింగ్? లైక్ పిల్లల్ని టైం ఇవ్వాలి, వెన్ దెర్ ఇస్ నో టైం, అది ఎలాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు మీరు? టు బి వెరీ ఫ్రాంక్, నేను రోషన్ ఎదగడం అన్నది చూడలేదు, ఓకే. సరిగ్గా చూడలేదు. ఐ వాజ్ బిజీ గోయింగ్ అవుట్డోర్స్ 40 days 30 days స్కెడ్యూల్, ఒక స్కెడ్యూల్ నుంచి రావడం, 1 day గ్యాప్లో మళ్ళీ ఇంకో స్కెడ్యూల్కి వెళ్ళిపోవడం, ఇలా జరిగింది. పైగా డే అండ్ నైట్ వర్క్, బాగా బిజీ స్కెడ్యూల్స్లో ఉండేవాడిని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఐ మిస్డ్ హిస్ వాడి ఎదుగుదల చూడడం మిస్ అయ్యాను. కోర్స్ మా
ఫాదర్, మదర్ ఉండేవాళ్ళు. వాళ్ళు చూసేవాళ్ళు. హ్మ్. ఇంట్లో కొంతమంది పనివాళ్ళు ఉండేవాళ్ళు చూడడానికి. ఇవన్నీ పక్కన పెడితే సుమ షీ టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ మనస్విని. ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దే ఆర్ వెరీ క్లోజ్ టు దేర్ మదర్. హ్మ్. సో, పక్కన సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే అక్కడికే డైరెక్ట్. సో, అక్కడ చాలా జాగ్రత్తగా వాళ్ళకేం గావాలో, ఈలోపు వాళ్ళకేం ఫుడ్ గావాలో, ఏం స్నాక్ కావాలో అక్కడికే తెప్పించి, ఓకే. వాళ్ళకి ఒంట్లో బాలేదంటున్నా గానీ కొన్నిసార్లు ఇంట్లోంచి స్కూలుకెళ్ళకపోతే దీనికి తప్పలేదు షూటింగ్ చేయడానికి. హ్మ్. సో, తీసుకెళ్ళి నేనెళ్ళను మా అమ్మని వదిలిపెట్టనంటే ఆ పోడియం కిందనే కూతుర్ని కూర్చోబెట్టి ఓహ్! అంటే ఇది వదిలిపెట్టట్లేదు. అయ్యో! సో, ఇవన్నీ ప్రొఫెషనల్ ఏమంటారు? ప్రొఫెషనల్ హజార్డ్సా లేకపోతే ఇంకేమంటారు? హ్మ్. కన్‌స్ట్రెయింట్స్. కన్‌స్టైన్‌మెంట్స్ అండ్ మనకి తప్పవు ఇవన్నీ. అండ్ హ్మ్. ఎలాంటి ప్రొఫెషన్‌లో ఉన్నామంటే ఇంట్లో చాలా పెద్ద దారుణం జరిగినా, ప్రాబ్లమ్ అయినా వి నీడ్ టు గో అండ్ పెర్ఫార్మ్. ద ష్ అంటే ద షో మస్ట్ గో ఆన్ అంటారు గదా! హ్మ్. అలాంటి హ్మ్. ప్రొఫెషన్ తీసుకున్నాం మేము. హ్మ్. హ్మ్. దేర్ ఇస్ నో మా ప్రొఫెషన్‌లో ఉన్న ఆల్ క్రాఫ్ట్స్‌లో దేర్ ఈస్ రీప్లేస్‌మెంట్. హ్మ్. ఈరోజు డైరెక్టర్ గారికి జ్వరం వచ్చిందంటే ఆయన కాకపోతే కో డైరెక్టర్ షూట్ చేస్తారు. హ్మ్. డీఓపీ గారికి ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇంకొక డీఓపీ గారిని రిక్వెస్ట్ చేసో లేకపోతే వాళ్ళ అసిస్టెంట్‌నో చేయమని చెప్తారు. ఓన్లీ వన్ పర్సన్ హూ ఈస్ నాట్ ఇర్రీప్లేసబుల్ అంటాం కదా! దట్ ఈస్ యాక్టర్. యాక్టర్. హ్మ్. యూ కాంట్ చేంజ్ హిస్ ఫేస్. హ్మ్. ఏమో ఈరోజు టెక్నిక్ ఉంటే ఏవో వచ్చాయి ఇప్పుడు కాబట్టి మరి ఇంకో 10 సంవత్సరాల్లో తెలీదు గానీ అది తెలీదు గానీ ప్రస్తుతానికైతే హ్మ్. అలాంటి ప్రొఫెషన్ ఎంచుకున్నాం. ఒక విధంగా అదృష్టం. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు, భాష తెలియని రాష్ట్రాలు గూడా చూసి గుర్తుపెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు, గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అది ఒక రకంగా అదృష్టం. కొన్నిసార్లు అరే! మా ఫాదర్‌కి, మదర్‌కి ఇబ్బందొచ్చింది. హ్మ్. హ్మ్. టెలికాస్ట్ రోజునే పడ్డారు. కొంచెం సీరియస్ అయింది. హాస్పిటల్‌లో జాయిన్ చేయాల్సొచ్చింది. హ్మ్. బట్ ఐ వాస్ దేర్. నేను ఈ హడావిడిలో ఉన్నాను. వాళ్ళని హాస్పిటల్‌లో ఉంచాను. బట్ ఐ కుడ్న't అటెండ్. హ్మ్. అలాగే సుమ వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు కేరళలో ఉన్నాము. మాకు ఎపిసోడ్ లేదు. నేను ప్రొడ్యూసర్‌ని. షీ వాస్ యాంకర్. మూడో రోజు తర్వాత నాలుగో రోజు షూటింగ్ చేస్తే ఆ తర్వాత 2 రోజులు ఎడిట్ చేసుకొని ఎపిసోడ్ ఎపిసోడ్ టెలికాస్ట్ వదలాలి. చేయాలి. సో, నేను ఎంత దారుణమైన సిట్యుయేషనో చూడండి. బట్ ఐ హాడ్ టు ఆస్క్ సుమ ఏమనుకోవద్దు నీకుంటాను గదా! నువ్వు వెళ్లి ఒకరోజు షూటింగ్ చేసుకొనొస్తావు. షీ వెంట్. షీ ఆహ్, 2 ఎపిసోడ్‌లు చేసి హ్మ్. మళ్ళీ షీ కేమ్ బ్యాక్. సో, అలాంటివన్నీ ఉంటాయి. మా మదర్ పోయినప్పుడు కూడా నాకు అలాంటి సిట్యుయేషనే. 10 డేస్ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఐ హాడ్ టు గో ఫర్ షూట్. హ్మ్. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత. 11థ్ డే అయిపోయిన వెంటనే. సో, అలా ఉంటుంది. ఓకే. యూ కాంట్ హెల్ప్ ఇట్. అలాంటిది. లైక్ నాకొకటి అడగాలనుంది. ఇప్పటి వరకు మేము అంటే ఇప్పుడు దేర్ ఈస్ దిస్ థింగ్ గదా! ఇప్పుడు సుమ మ్యామ్ చాలా షోస్ హోస్ట్ చేశారు. మీరు చాలా మూవీస్‌లో యాక్ట్ చేశారు. ఇదంతా ఫైన్ గానీ, దేర్ వాస్ వన్ మొమెంట్, వన్ షో వేర్ రాజు కనకాల టర్న్ టు బి ఎ హోస్ట్ అండ్ ఐ లవ్ దట్ షో. 'అభిమాని' అని ఒక షో ఉండేది. హ్మ్. హ్మ్. ఆ షో కాన్సెప్టే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. హ్మ్. అంటే లైక్ ఒక యాక్టర్, ఒక స్టార్ యాక్టర్ ఆర్ యాక్టర్‌ని కూర్చోబెట్టి, వాళ్ళ డై హార్డ్ అభిమానులను ఒక నలుగురు నుంచోబెట్టి, ఫ్యాక్చువల్ క్వెషన్‌లు అడగడం, ఇంటరాక్ట్ అవ్వేలా చేయడం. ఇదంతా చాలా బాగుండేది సార్. ఇంకా గుర్తుంది ఆహ్, అదంతా. బన్నీ భయ్య వచ్చారు, ప్రభాస్ అన్న, ఎన్టీఆర్. యెస్. తారక్ అన్న వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ చాలా బాగుండేది. ఐడియా ఏమన్నా గుర్తుందా సార్ అసలు ఎలా ఐడియేట్ అయింది ఆ షో అనేది? మొత్తం అంతా ఈటీవీ దగ్గర నుంచి ఓకే. ఓకే. ఆహ్, మాకు మా డైరెక్టర్ ఉన్నారు. హ్మ్. ఆయన యాక్చువల్‌గా కాన్సెప్ట్ అంతా చేశారు. బట్ ఈటీవీ హాస్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ముందుకి తీసుకెళ్లారు. దట్ కుడ్ హావ్ బీన్ అంటే చాలా ముందుకి వెళ్ళేది. బట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. ఆ పర్టిక్యులర్ దీంట్లో బహుశా ప్రాపర్ హోమ్ వర్క్ లేకపోవడం అంటాం గదా! హ్మ్. ఎందుకంటే ఈచ్ స్టార్ మీద వి నీడ్ టు డూ లాట్స్ ఆఫ్ హోమ్ వర్క్. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ హ్మ్. తాలూకు ఇన్‌పుట్ బోలెడంత ఉండాలి. హ్మ్. అండ్ ఈ రోజున్నంత టెక్నికల్ యాస్పెక్ట్ ఆ రోజు లేదు. హ్మ్. సో, నేచురల్లీ మాకు ఆ రోజు టెక్నికల్ గ్లిచెస్, హిచెస్ అన్నీ వచ్చాయి. హ్మ్. వస్తే దాన్ని అధిగమించడానికి నెక్స్ట్ ఏం చేయాలో ఆల్టర్‌నేట్ ఏం చేయాలో కూడా తెలియలేదు. హ్మ్. ఓకే. ఓకే.
గేమ్ ఆడించాలి. అవును. గేమ్ ఆడించడానికి ఏదో పెట్టాం వెనక ఎల్ఈడి అది అది ఆగిపోయింది. ఇప్పుడు మొన్న అరే! వచ్చింది కదా! సుమ హోస్ట్ చేస్తున్న దాంట్లో అవును. ఎలాగైతే గ్లిచ్ వచ్చిందో అవును. తర్వాత 5, 10 నిమిషాలు వాళ్ళు సార్ట్ అవుట్ సార్ట్ చేస్తున్నారు. ఔట్ చేశారు. మాది సార్ట్ అవుట్ కాలే. ఏం చేయాలి? వచ్చాడు ఆయన. వాళ్ళిచ్చిందే వీళ్ళేం చేశారంటే 45 నిమిషాలు, గంటన్నరలో అయిపోతుందని పిలిపించారు. అవును. వాళ్ళు వచ్చిన తర్వాత పంపించాలి ఉన్న పంపించాలి టైంలో. కదా! బట్ థాంక్స్ టు ఆల్ ది హీరోస్. అంటే ఆ పర్టిక్యులర్ షోకొచ్చిన ప్రతి హీరోకి థాంక్స్ చెప్పుకోవాలి నేను. హ్మ్. ఒక్కొక్కళ్ళు 8 గంటలు, ఒకళ్ళు 16 గంటలు, అబ్బా! ఒకళ్ళు మరుసటి రోజు. అరే! నిజంగా మీ షో ద్వారా వాళ్ళందరికీ చాలా 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 థాంక్స్. వాళ్ళు ఎంత ఓపికతో ఉన్నారు. ఇంకొకళ్ళైతే ఉండేవాళ్ళు కాదు. బికాజ్ నేను వాళ్ళతో యాక్ట్ చేయడం వల్ల ప్లస్ తెలిసిన దాని హ్మ్. తెలియడం వల్ల పర్లేదు మీరు చేయండి, పర్లేదు మీరు చేయండి అని అరే! నా టెన్షన్ చూసి కొంతమంది నన్ను కన్సల్ట్ చేశారు. అరే! కంగారు పడకండి, మీ జాగ్రత్త చేయండి. మీరు సంపాదించుకున్న గుడ్ విల్ సార్ అది. నా గుడ్ విల్ కన్నా వాళ్ళ మంచితనం. యాహ్! ఎందుకంటే డెఫినెట్‌లీ. లేకపోతే ఎంత నా గుడ్ విల్ ఎంతవరకు పని చేయొచ్చు? 3 గంటలు పని చేయొచ్చు. హ్మ్. 4 గంట వరకు పని చేయొచ్చు లాగితే. 8 గంటలు, 16 గంటలు వెయిట్ చేయడం అంటే అది వాళ్ళ మంచితనం. వాళ్ళ గొప్పతనం అది. క్రేజీ. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నాను. నాకిది చాలా ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్. 'హర్షవర్ధన్' గారు ఒకసారి అంటారు చూడండి. 'హర్షవర్ధన్ గారిది మీది ఫ్రెండ్‌షిప్ ఎట్లుంటదంటే' అని చెప్పి బెట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు గదా! అసలు మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి? ఇయర్స్‌గా ఉన్న హ్మ్. ఫ్రెండ్స్? నాకు ఇయర్స్‌గా ఉన్న ఫ్రెండ్స్ అంటే హర్ష ఒకడు, రాఘవ ఒకడు, శివబాలాజీ ఒకడు, కారుమంచి రఘు గారు, హ్మ్. రఘుబయ్య ఒకడు, హ్మ్, లక్ష్మణ్ అని చిన్నప్పుడు నాతో పాటు యాక్టింగ్ నేర్చుకున్నవాడు వాడొకడు. ఓకే. అండ్ పద్మారావు అని ఇంకొక ఈజ్ ఎ అడ్వకేట్ అతను. సో, ఇంకా ఉన్నారు. ఒక్క నిమిషం లెట్ మీ థింక్. కొన్నిసార్లు మిస్ అయిపోతాం ఈ ష్యూర్. హడావిడిలో. టైం యాహ్! తీసుకోండి. వినయ్ అని నా ఇంకొక ఫ్రెండు. అలాగే భాస్కర్ అని ఇంకొక ఫ్రెండ్. శ్రీధర్ అని ఇంకొక అబ్బాయి. ఇంకా కొంతమంది ఆడ ఫ్రెండ్స్ ఉన్నారు. చంటి వీళ్ళంతా వేణుపోల్స్ అని వీళ్ళంతా. కొంతమంది ఆడ ఫ్రెండ్స్ నీరజ, శ్రీదేవి, అనురాధ, మాధవి, గీత, తమిళ్ గీత, ఓకే. తెలుగు గీత అలా పిలుచుకునేవాళ్ళం. ఓకే. సో, అలా ఓకే. వాళ్ళందరూ. ఇంక తారక్. ఓకే. తారక్ ఉన్నాడు. తను పిలిస్తే వెళ్దాం మేము. ఓకే. ఓకే. నాకు ఈ డైనమిక్ చాలా ఇష్టం సార్. అదేంటంటే ఎప్పుడన్నా 'తారక్' అన్న సినిమా వచ్చినప్పుడు 'సుమ' మ్యామ్‌తో ఏదోకటుంటది. ఒక చిన్న ఇంటర్వ్యూ ఇంటర్వ్యూయో లాంటిది. ఏదో ఉంటది. కానీ వాళ్ళిద్దరి డైనమిక్ ఎంత బావుంటదంటే సుమ గారికి చనువు కొంచెం తీసుకొని ఒక పంచేస్తారు. ఆ! 'తారక్' అన్న తీసుకొని మళ్ళీ పంచేస్తారు. తగ్గడు అసలు అస్సల వదిలిపెట్టాడు. బ్యాంటర్ భలే ఉంటది అసలు ఇద్దరి మంచి మధ్య. బ్యాంటర్ ఉంటది. బ్యాంటర్‌లో అసలు 'తారక్' మామూలుగా ఎవరి దగ్గర అసలు నో తగ్గేదేలే అనే టైప్‌లో ఉంటాడు. మొన్న మాత్రం ఒక్కసారి దొరికాడు. ఈ ఒక్క విషయంలో నీకు ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చిందన్నాడు. అది కూడా సహృదయంతో. అదే. అది కూడా తనకి ఆ గొప్పతనం తనని కూడా మెచ్చుకోవాలి. అసల ఇంకొక షోలో మంచు లక్ష్మి గారి షో అనుకుంటా. 'తారక్' అన్న గెస్ట్ కింద ఎళ్ళినప్పుడు మీరందరూ ఎళ్తే క్రికెట్ ఆడుకుంటారు సెట్‌లో. సెట్‌లో క్రికెట్ ఆడడం ఏంటి సెట్‌లో సార్? క్రికెట్. మీరు నమ్మరు. తిన ప్లాన్ ఏంటి సెట్‌లో ఉన్న ఆ టెలివిజన్స్ అవన్నీ ఇరక్కొట్టేద్దామని. జోక్ కాదు. మీకు జోక్ చేయట్లేదు నేను. బ్యాటింగ్ అంటే ఇక్కడ ఇంత దూరంలో ఉన్నాం. చాలా పక్క గట్టి పక్కనే. కొట్టేవారు బాల్‌ని. కొడుతున్నాడు. లక్కీగా తగలలేదు. ఆవిడ చూడు మంచులక్ష్మి గారు ఈ అడగడం ఇప్పుడు కొడితే మరి టీవీ పగిలిపోతే పర్లేదు కొట్టేయి అని ఆవిడని. మేము షాకు. పోయి పలానోడికి ఎలాంటోడికి చెప్పావమ్మా నువ్వు? ఇక కొట్టేస్తాడు. టీవీ పగిలితే పర్లేదు, కెమెరా పగిలితే ఏమీ రాదు. తెలీదు. కొట్టేస్తాడన్న ఫీలింగ్‌లో ఉన్నాం. పర్లేదు కొట్టేయి. అది పగిలితే అన్నాడు. అది కూడా కొట్టేయి అంటోంది ఆవిడ. ఓరి నాయనో! సరే. మీకు ఫుడ్ ఇష్టమా? లేకపోతే ఫుడ్ గురించి అంటే మీరు ఎలా కాదన్నా మీరొక కేరళ అల్లుడు. అండ్ ఇంట్లో లైక్ కొంచెం గోదావరి ఫ్యామిలీ గోదావరి అబ్బాయి. హ్మ్. సో, ఫుడ్ గురించి చెప్పండి అసలు యువర్ లవ్ ఫర్ ఫుడ్ అనేది. లవ్ ఫర్ ఫుడ్ అంతకుముందు ఉండేది కాదు. ఓకే. ఐ వాస్ క్వైట్ బిజీ రావడం, గబగబా ఇలా మెక్కేయడం, వెళ్ళిపోవడం. ఇలా మెక్కేయడం, వెళ్ళిపోవడం. ఏది పెడితే అది పర్లేదు ఏదో ఒకటి తినే పద అని చెప్పేసి నాకు అంత బిజీగా ఉండేవాడిని. తిండి కూడా అలాగే ఇది చేస్తుండేవాడిని. మదర్ ఉన్నారు అప్పటికి. మా మదర్ పోయిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్ ఇంకా మా మదర్ ఉన్న టైంలో ఏదో ఫుడ్ గురించి మా నాన్నకి ఏందిది
నీకు ఉన్నదే మామూలుగా ఇప్పుడు ఇప్పుడు కీమా అంటావు. అది అంత కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి గదా! మళ్ళీ వేపుడు, ఆ నూనెలో అంత వేపుడు, కొలెస్ట్రాల్ గుండెకి ప్రాబ్లమ్ అవుతుంది. మళ్ళీ ఈయనేమో ఇంకోటి కావాలంటాడు. నాకు ఐస్ క్రీమ్ కావాలంటాడు చివర్లో. ఇలాంటివన్నీ అంటాడు. డెజర్ట్. ఆయనకి షుగర్ ఉంది. ఓహ్! ఓకే. నాకేమో ఏందిది ఇట్లా అంటే, "రేయ్! నీకేం తెలుసురా ఎదవ. ఇప్పుడు రుచుల గురించి తెలియని వాడు ఏం యాక్ట్ చేస్తాడు? తెలియాలి. నానా రకాల రుచులు తెలియాలి. దాన్ని ఎంజాయ్ చేయాలి. రుచులను ఎంజాయ్ చేయకపోతే ఇంక లైఫ్ వాట్ ఈస్ లైఫ్? యూ హావ్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఫుడ్‌ని కూడా ఎంజాయ్ చేయాలి. ఊరికే వచ్చామా ఇలా ఇలా తినేసామా వెళ్ళిపోయాం కాదు" అని చెప్తే నేనప్పుడు పట్టించుకోలేదు. ఆ! బహుశా ఆయన పోయిన తర్వాత నుంచి ఆయన మాటలు బాగా హ్మ్. బ్రెయిన్‌లో తిరుగుతూ వాట్ ఆర్ వి హియర్ ఫర్? ఈ భూమి మీదకొచ్చాం. ఏం జేయడానికి? సరే నీ పని నువ్వు జేయాలి. కష్టపడాలి. పొద్దున్న నిద్ర లేవాలి. యాక్టివ్‌గా ఉండాలి. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. నీ పని నువ్వు జేయాలి. మళ్ళీ సాయంత్రం రావాలి. మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వాలి. బట్ ఈ ప్రాసెస్‌లో నువ్వు కలిసే జనాలు ఎవరో జనాలు కలుస్తారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. హ్మ్. నువ్వేదో కొత్త ప్రదేశానికెళ్తావు. అది చూడాలి. అది ఎంజాయ్ జేయగలగాలి. ఆ తర్వాత కొత్త విషయాలు తెలుసుకోగలగాలి. కొత్త కొత్త ఇప్పుడు రుచులు గూడా అలాగే. హ్మ్. ఇవి గూడా ఇప్పుడు ఈ ఫుడ్‌ని గూడా నేను ఎంజాయ్ జేయకపోతే ఎలా? హ్మ్. హ్మ్. నేను జెప్పిన మాటలని గుర్తుకొచ్చి ఆయనకేవైతే ఇష్టమో అవన్నీ చేయించుకోవడం మొదలుపెట్టా. హ్మ్. ఓకే. ఓకే. లెట్ మీ ఎంజాయ్. కాకపోతే కొంచెం ఎక్కువ ఎంజాయ్ జేసేసాను. అంటే ఏదో కొంచెం ఏదైనా మితాహారం అంటాం గదా! ఆ! అది తింటే ఓకే. మనం హ్మ్. ద ఒకటి గుడ్ బ్యాట్స్‌మెన్. ఆ! బ్యాటింగే బ్యాటింగ్. కాదు. అది ఎట్లుండిందంటే, ఇది మా నాన్నది. ఓహో! ఇది నాది. ఇది మా అమ్మది. ఓహో! అలా మొదలుపెట్టి ఓకే. వాయిలు వాయిలు కలిపేవాడిని. పప్పు, ముద్దపప్పు, ఆవకాయ దాంట్లోకి అలా. తర్వాత ఇంకా ఇష్టం రాత్రిపూట అర కేజీ స్వీట్ తినేవాడిని. అర ఓహ్! కేజీ. అబ్బో! 750 ఎంఎల్ ఐస్ క్రీమ్. సార్ ఐ కెన్ రిలేట్ సార్. సార్ నాకది ఉండేది సార్. ఇప్పుడు మొన్నటి వరకు ఈ మధ్యన తగ్గిచ్చా వద్దు కొంచెం. తగ్గించడం అవును. గాదు. ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌గా చెప్తున్నా. చూసేవాళ్ళకి గూడా నా హితవు నేనేమి హితం పలుకుతున్నా అంటే, ఎంజాయ్ చేయండి. స్వీట్లు తినండి, అన్నీ తినండి. కానీ అవును సార్. కొంచెం ఇక్కడి నుంచి టేస్ట్. ఇక్కడి దాకే యెస్. ఎళ్ళిపోతుంది. జస్ట్ కాబట్టి ఫర్ దాని టేస్ట్. టేస్ట్ అంతవరకే. అంతే. దాన్ని రిలీజ్ చేయండి. పెట్టుకొని కావాలంటే ఒక పావుగంట ఎంజాయ్ చేయండి ఆ చిన్న పీస్‌ని. లేకపోతే ఇప్పుడు చూడు ఐయామ్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు రెడ్యూస్ హ్మ్. మైసెల్ఫ్. బట్ ఐ విల్ డెఫినెట్‌లీ హ్మ్. తగ్గిపోతాను. సూపర్. హుహుహు. సూపర్. క్రేజీ. మీరు 750 ఎంఎల్ అనగానే కనెక్ట్ అయ్యాను సార్. నాదో ఫేజ్ నడిచింది ఓ 3, 4 మంత్స్ స్ట్రెస్ ఈటింగ్ అంతే అంతే. తెలియకుండా. నాకు కూడా అంతే. స్ట్రెస్ హ్మ్. ఈటింగే. అది తెలీదు అరగంటలో అయిపోద్దా 750 ఎంఎల్ మనకు నీకు తెలీదు. అరగంట పట్టేది నాకు అరగంట కూడా పట్టేది కాదు. 15 మినిట్స్. దాని తర్వాత రియలైజ్ అయ్యేది కరెక్ట్. ఐస్ క్రీమ్ గడ్డ గడ్డగా ఉన్నప్పుడే అయిపోయేది. కరగడం అనేది ఉండదు. ఈ మధ్య ముందన్నా ఎళ్లి తెచ్చుకునేది ఉండేది సార్. ఇప్పుడు స్విగ్గీ. ఇప్పుడు స్విగ్గీ, బ్లింకిట్ ఇయన్నీ ఉన్నాయి ఆ! గదా! ఎవరో తలుపు కొట్టేవారు. రాండమ్ 10:30కి ఎవడో కాలింగ్ బెల్ కొట్టేవాడు. ఎవరా అని తీస్తే ఇలా నవ్వేవాడు. అనేవాడు వీడు. ఆ! అయ్యేది సినిమాకి పెట్టుకొని కూర్చునేవాడు. నేను నెక్స్ట్ డే అవును వీడు ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు కదా! కొంచెం తిందాం అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే డస్ట్‌బిన్ దగ్గర ఉండేది ఆ డబ్బా. పోన్లే డస్ట్‌బిన్ దగ్గర ఆ డబ్బా అన్నా ఉంచాడు. లేకపోతే ఆ డబ్బా ఆ ఫ్రిడ్జ్‌లో అలాగే ఉంచాడనుకో, "ఓయ్! ఉందిరా గదా! అని నువ్వు తీసావనుకో" అప్పుడు తెలిసేది. ఈసారి అది ప్రయోగించు. డౌట్ రాకూడదు మన మీద. ఎప్పుడు మనం చేస్తే అలా ఉండాలి. అంటే ఖాళీ డబ్బాలు పెడుతుంటే మా అమ్మ మా మమ్మీ కడిగేసి దాన్ని కడిగేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు అవి పెడతది. అవి పెడతా ఉంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్ అది వేరు. ఒకరోజు అలాగే ఐస్ క్రీమ్ తీయగానే అందులో కరివేపాకు ఉంది. ఆ! ఆ డబ్బాలు వాడతారు కదా ఇంట్లో. గుడ్. అలాంటివి జరుగుతూ ఉంటాయి. మా దాంట్లో అన్ని రకాల క్వాలిటీ వాల్స్, బాస్కిన్ రాబిన్స్ ఉంటాయి. ఇలా తీస్తే ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు, ఒక దాంట్లో కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉంటా ఉంటాయన్నమాట మా దాంట్లో. మీరు ఎక్కువసేపు నాకు ఐస్ క్రీమ్ గురించి మాట్లాడొద్దు. సుధీర్ వీళ్ళు ఎక్కువసేపు మాట్లాడారనుకో, నువ్వే నాకు తెలీదు. సాయంత్రం సుధీర్ మీద తోసేస్తున్నారు ఇప్పుడు. తోసేయడం కాదు. అది వీక్‌నెస్. వీక్‌నెస్. ఓకే. ఓకే. లెట్స్ మూవ్ ఆన్. సార్ Yeah. టాపిక్ మారుద్దాం సార్. కానీ నిజంగా ఐ లవ్ ఫుడ్. తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ రియలీ ఫుడ్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. రుచులు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఐ షుడ్ రియలీ థాంక్ సర్టెన్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు ఎక్కడికి నేను ఇప్పుడు మన వైపు వెళ్ళాననుకో, హుహు. అక్కడికెళ్తే వాళ్ళు హ్మ్,
వండి పంపించడం. హ్మ్. ఒక వ్యక్తి నేను మామూలుగా ఎంత మంచివాడో షూటింగ్‌కి వెళ్తే ఆ రోజు వర్షం పడుతుంది. బురదగా ఉంది. నేను హడావిడిలో ఉన్నాం. ఫైట్ కోసం పరిగెడుతున్నాం. హ్మ్. వెనక నేనేదో మా అసిస్టెంట్‌లకి, మేనేజర్‌లకి వాళ్ళకి చెప్పాను. వీళ్ళందరికీ మేకప్ వాళ్ళకి. "ఏయ్! ఇక్కడ చాలా బావుంటుంది. పీతల పులుసు అర్జెంట్‌గా ఎవరినో ఒకళ్ళని అడిగి చేయించి వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఎంత కావాలో అవి ఇచ్చేసేయండి" అది ఇది చెప్తున్నా. ఓకే. వెనక నుంచి ఒక ఆయన ఉండి "నేను చేస్తాను సార్" అన్నాడు. "ఆ! అదిగో ఆయన చేస్తా అంట. అదిగో మిగతా అంతా సార్ చూసుకోండి" అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఓకే. నాకేం తెలుసు వాళ్ళు పలానా వచ్చారు. నేనన్నా "ఏయ్! అతను ఇంకా రాలేదు 4:30 కల్లా రావాలని చెప్పాను కదా! ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళిపోతున్నా రూమ్‌కి తీసుకొని రండి. ఆయనది ఎంత ఖర్చయినా అంత ఇచ్చేయండి" అని చెప్పేసి చెప్తున్నా. ఓకే. వీళ్ళెళ్ళి డబ్బులు ఇది అని అంటే భలేవారు రాజీవ్ గారి మీద అభిమానం కొద్దీ మేము ఇచ్చాం చేయించాను. హ్మ్. అదేంటండి ఇక లేదు సార్ మా సార్ ఊరుకుంటే ఊరుకోండి. నేను ఇక్కడ ఆర్ఎంపీని. నేను అభిమానం కొద్దీ చేయించాను అని. ఏంటి అభిమానం? ఇంత డేక్ షేడ్ ఇచ్చాడు. పీతలు. అభిమానం చాలా ఎక్కువుంది. మొత్తం పీతలేనా? మొత్తం పీతలు. ఓహ్ ఐయామ్ నాట్ మై జోకింగ్. గాడ్! నేనేం జేయాలి? మొత్తం హోటల్‌లో ఉన్న మిగతా ఆర్టిస్ట్‌లని, టెక్నీషియన్స్‌ని రండి. ఈరోజు పీతల పండగ. ఆ! పిలిచి అందరికి అలా పెట్టాను. బట్ నాకు ఆ తర్వాత ఆయన పేరు గూడా కనుక్కోలేకపోయాను. బట్ అరెరే! ఆయన కనీసం తెలుస్తుంది గాబట్టి, సార్ థాంక్ యూ సార్. ఆ రోజు మీరిచ్చిన అలాగే మేము నిజామాబాద్ పిప్రి దగ్గర షూటింగ్ చేస్తున్నాం. ఓకే. హ్మ్. హ్మ్. చేస్తుంటే అక్కడ ఒక రెడ్డి గారు సార్ మీరు రావాలి అన్నాడు. సార్ నైట్ షూట్ జరుగుతుంది మాకు. ఆ రోజు సార్ కుదరదేమో నాకు. అంటే అందరు నేను అంటే వీళ్ళు మా వాళ్ళేం జేశారు కమ్యూనికేషన్ ఎలాగైనా వస్తాడు సార్ అని జెప్పేసి అన్నారు. హ్మ్. మొత్తానికి ఆ మిస్‌కమ్యూనికేషన్‌లో రాజీవ్ వస్తున్నాడని జెప్పి ఓకే. బోటి, హ్మ్. మటన్, అబ్బా! నల్లీలు, హ్మ్. చికెన్ తర్వాత నాన్ వెజ్ కర్రీ హ్మ్. అదే మాంసం కర్రీ, హ్మ్. హ్మ్. మాంసం ఫ్రై హ్మ్. ఇలా దాంట్లోనే వెరైటీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ చేశారు. అది కూడా ప్రాపర్ తెలంగాణ స్టైల్. నాకు తెలంగాణ స్టైల్ బాగా ఇష్టం. అంటే ఓకే. భలే ఉంటుంది. కొంచెం ఓకే. కారం కారంగా. యాహ్! హ్మ్. ఇదిగో మాకు ఆన్సర్ వచ్చింది సార్. మీకు ఫుడ్ ఎంత ఇష్టం అసలు? తెలంగాణ ఫుడ్ చాలా బావుంటది సార్. స్పైస్ అది. మంచి స్పైసీగా ఎండు బ్రహ్మాండంగా మిర్చి ఉంటుంది. స్పైసీ. యాహ్! బ్రహ్మాండంగా ఈళ్ళెళ్ళి మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఫుల్‌గా బాగా దొబ్బి తినొచ్చారు. దొబ్బి తిని నాకు పట్టుకొచ్చారు క్యారియర్‌లో ఇంతింత. మీకు ప్రసాదం వచ్చింది. ప్రసాదమే. పాపం వాళ్ళు నేను రాలేదని ఫీల్ అయ్యారు. హర్ట్ అయ్యారు. సార్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా నన్ను క్షమించండి. సారీ. అయ్యో! ఆ రోజు రాలేదు. నన్ను క్షమించాలి. ఆహ్, అరెరే! మలయాళీ డిషెస్ మీరు యాహ్! టేస్ట్ చేసారు. మీకేమి మీ ఇష్టమో అత్తగారు మీ చెప్పండి. ఇంట్లోనే ఉంటారు కదా సార్? అవును. ఎలా ఏం వండుతారు? ఏమి ఇష్టం ఏం మీకు వండుతా మలయాళీ ఉంటారు? డిష్? ఆవిడది ఆవిడ ఆవిడ ప్రతిదీ ఆవిడకి సంబంధించి వండుకుంటుంది సెపరేట్. ఓకే. 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 అంటే ఆవిడకి ఉప్పు ఎక్కువ ఉండకూడదు. ఓకే. ఓకే. హ్మ్. కారం ఎక్కువ ఉండకూడదు. హ్మ్. అలాంటివన్నీ కానీ భలే వండుతుంది నీట్‌గా. హ్మ్. నాకు కొన్ని ఆవిడ వండుకునేవి నచ్చుతాయి. ఓకే. ఈ ఓళనని, ఇంకోటని, ఈ తర్వాత ఈ మన ఏమంటారు బొబ్బాస్ పండుతోటి కోసి హ్మ్. చేస్తారు. హ్మ్. అది కొన్ని మునగాకుతోటి భలే చేసుకుంటుంది. హుహు. ఓహ్! అదిరిపోతుంది. మునగాకుదైతే ఎక్సలెంట్. వావ్! అలాగే పచ్చిమిర్చి తోటి మజ్జిగతోటి ఏదో చేస్తుంది గమ్మత్తుగా. ఓకే. అదొక పచ్చడిలాగా ఉంటుంది. ఓహో! టేస్ట్ భలే ఉంటుంది. ఓహో! అక్కడ డిష్ మల్లు డిష్ సార్ అది. పక్కా మల్లు డిష్షే. నైస్. 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 ఇవి రాగానే నేను బాగా తింటాను. మిగతా వాళ్ళు పెద్దగా హ్మ్. చూపించరు. ఆవిడ మాత్రం నేను గూడా తింటానని నాకు గూడా కొంచెం ఎక్స్‌ట్రాగా చేస్తుంది. ఓహో! ఓహ్! నైస్. నైస్. తింటాను. నైస్. భలే చేస్తుంది ఆవిడ. నాకు ఒక డౌట్. ఇప్పుడు సుమ మ్యామ్ అంటే ఇక్కడొచ్చి సెటిల్ అయిపోయారు. తెలుగు సూపరు. మధ్యలో మలయాళం ఎలా స్విచ్ కొడతారంటే హోస్ట్ కాదు చేసేటప్పుడు. సెటిల్ అయిపోలే. మనం సెటిల్ చేయించాం. మీరు గ్రహించాలి. థాంక్ యూ. ఆ! అసలు థాంక్ యూ థాంక్ యూ సో సెటిల్ మచ్. చేయించినందుకు ఒక థాంక్ యూ లెజెండ్‌ని. సో మచ్. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు క్రెడిట్ ఇవ్వండి నాకు. అరే సెటిల్ అయిపోతారు. ఈ పాటికి ఎప్పుడో పెళ్లి చేసి కేరళ తోలేవాళ్ళు. అప్పుడు మీరు ఒక లెజెండ్‌ని తయారు చేశారు. నేను తయారు చేయలేదు. ఆవిడ అయ్యింది. ఆ. కానీ పంపించలేదు. క్యాటలిస్ట్. ఎక్కడ? సార్ క్యాటలిస్ట్. ఆపాం మనమే సెటిల్ చేయించాం. సూపర్. సో మ్యామ్‌కి తెలుగు ఇంకా అవలీలగొచ్చు. మలయాళం గూడా ఆబ్వియస్‌లీ. హ్మ్. మీరెప్పుడన్నా మలయాళంలో ఏమన్నా ట్రై చేసారా మాట్లాడడానికి? మేడం కోసం అలా ఏమన్నా? ఒకటి బాగా ఓహో! സുമോ മാടം പെള്ളിയിൽ യക്ഷിയുണ്ട് പ്രേരുണ്ട് കണ്ണാട്ടാറ് പറയുണ്ട് നീ ധൈര്യമായിട്ട് വന്നു నా ధైర్యట్టి తన్ను ఎల్లిట్టి పో. అయ్యో! ఏదో సడెన్‌గా ఫస్ట్ సుమో అర్థమైంది.
ధైర్యటి 1 అండి, నువ్వు ధైర్యంగా రా. ఆహా! నాకే తెలీదు. యాక్చువల్‌గా ఇది మన చిత్రతాళే ఏదో సినిమా. అందులో ఓహో! యాక్చువల్‌గా నా ఫ్రెండ్ రాఘవ ఉన్నాడు గదా! అది రాఘవ అనే పేరు మీద వస్తుంది. రాఘవో ఓహ్! నీ ధైర్యటి 1 నీ అది యాక్చువల్‌గా డైలాగ్. నేను సుమ అని పెట్టాను గానీ ఇప్పుడు ఓహో! మార్చా. ఓహో! హ్మ్. కానీ అమ్మో! ఏదో భలే ఉంది సార్ ఇది. నేను నిజంగా క్రేజీ అనుకున్నాను. సడెన్‌గా చెప్పేసారు మలయాళంలో అని. మరి లేపోతే ఇప్పుడు రాదు నాకు అసలు రాదు అంటే ఇంతకాలం అయింది ఈయనకి రాలేదు అనుకుంటాను. మీరు అటు వెళ్తారా సార్? ఎల్ కేరళ కేరళ విజిట్ వెళ్తా, చేస్తారా? వెళ్తా. ఎలా ఉంటారు? అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటది? వాళ్ళంతా బ్రహ్మాండంగా ట్రీట్ చేస్తారు. కాపోతే వాళ్ళకి తెలుగు రాదు. అవును. నాకు మలయాళం రాదు. హ్మ్. వాళ్ళు హే అంటారు. నేనేనంటాను. వాళ్ళు ఏ కలిసి కైచు కైచు కైచు. కైచు. కలిసి అంటే ఓ వాళ్ళు ఓ ఓ మనం కూడా ఓ ఓ ఓ పాట రాయొచ్చు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ సూపర్ సూపర్ అసలు. సార్ మీరు మీమ్స్ ఫాలో అవుతారా సోషల్ మీడియా? అది తక్కువ. ఏమన్నా కొంచెం టచ్ ఉందా? తక్కువ. ఓకే. మీ మీద వచ్చినాయి ఏమన్నా తెలిసినాయా? మీ వరకు వస్తాయా? మీ వరకు ఏమన్నా కొన్ని వచ్చిందా? కొన్ని వచ్చాయి. ఏంటి సార్ అవి? మీరు ఏం చూసారు? ఏం చూసానంటే దట్ మీరు ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్ చనిపోతుంది సరిపోతుంది, అనేది అవును. వచ్చినాయి కదా. అవి ఎలా అనిపిస్తుంది మీకు చూసినప్పుడు? నాకేమనిపించదు. అందులో అన్నిట్లో చనిపోలేదు. కాకపోతే ఆహా. మేజర్‌గా ఎప్పుడైతే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయిపోయాయో అందులో చనిపోయేసరికి దాని మీద నేచురల్‌గా యాహ్! ఎవరైనా చేస్తారు. ప్యాటర్న్ డ్రా చేసి ఎవరైనా ఒక ప్యాటర్న్ తయారు చేసి చేస్తారు. అండ్ నవ్వుకోవడమే అంతే, ఓకే. అంతకు మించి మీరు ఏం కూడా నైస్ సార్. నేను ఎక్కడో మీరు చెప్పడం విన్నా. నేను ఈ సినిమాలో చచ్చిపోలేదు, బతికే ఉంటాను. ఆ. ఇప్పుడు కొత్త మీమ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు రాజీవ్ కనకాల పోయేవాడు ప్రతి సినిమాలో. ఇప్పుడు రాజీవ్ కనకాల చేసే సినిమాలో కూతురు కొడుకు పోతున్నారు. నిజం. ఒరేయ్ రేయ్, ఇది ఎక్కడ తోలరా మీది? ఓ అవును కదా, కపుల్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మీది సిరీస్ కూడా ఓ, కరెక్టే. అవును 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 సార్. డాటర్ ఆఫ్ ప్రసాద్. మీకు 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అవే కదా. ఇది బాగుంది. కపుల్ ఫ్రెండ్లీలో డాక్టర్ ప్రసాద్ ప్రసాద్ రావు web గారి series లో కూడా. రెండిట్లోని కదా. మీరు రిలీజ్ అవ్వలేదా? మీకు అదేంటో సార్, మీరు సినిమాలు చేస్తుంటే కరెక్ట్ ఒక pattern, ఒకే time లో release అవుతుంది. సో సార్ ఇందులో హౌ ఇస్ వర్కింగ్ ఇన్ దిస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు సార్ వెబ్ సిరీస్ అనే ఒక స్పేస్? అంటే మేము అంటే లైక్ చూసినప్పుడు నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే పిచ్చ కాంపాక్ట్‌గా ఉంది. అండ్ నేను కొన్ని చెప్పాలి సార్. అంటే ఇప్పుడు ఆఫీస్‌కెళ్తది. కూతురుతో నాన్న ఆఫీస్‌కెళ్తాడు. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ కూతురు ఇంగ్లీష్‌లో కాన్వర్స్ చేస్తా ఉన్నప్పుడు ఎక్స్‌ప్రెషన్‌లు ఇస్తా ఉంటాడాయన. ఏంటి నా కూతురు ఇంత పెద్దదయిపోయింది. ఇంత అంటే ఆయన ఫస్ట్ అంటాడు గదా! పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నేను. అవసరం లేదు అన్నది కాస్త రియలైజ్ అవుతాడు గదా ఆయన. అక్కడ ర్యాంప్ ఆడేసారసలు. సో, నాకు అసలు ఈ వెబ్ సీరీస్‌లు జోన్ ఎలా స్టార్ట్ అయింది? మెయిన్‌లీ ఈ సీరీస్ గురించి. బేసిక్‌గా ఈ సీరీసు సౌత్ ఇండియన్ స్క్రీన్స్ మా శ్రీరామ్ వెంకట్ తన ప్రొడక్షన్. తను నా ఫ్రెండ్. ఓకే. అలాగే కథ వాళ్ళేదో బాగా తయారు చేసుకున్నారు. నేనుంటే బాగుంటుందని ఏదో ఎక్కడో ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కపుల్ ఫ్రెండ్లీ గానివ్వండి, తర్వాత కానిస్టేబుల్ కనకం గానివ్వండి, అన్నీ హ్యూజ్ సక్సెస్‌లు అవ్వడంతోటి హ్యూజ్ సక్సెస్ ఇన్ ది సెన్స్ సక్సెస్. యాహ్! కన్సిడరబుల్లీ గుడ్ సక్సెస్. బాగా పేరొచ్చాయి, డబ్బులొచ్చాయి. ఇవన్నీ రావడంతోటి నేచురల్‌గా సక్సెస్‌లో ఉన్నప్పుడు పైగా రాజా అయితే చేస్తాడు అన్న నమ్మకం శ్రీరామ్‌కి బావుంది. అండ్ హీ వాంటెడ్ మీ ఆ క్యారెక్టర్‌లో కావాలి అని కోరుకోవడం. దానికి తగ్గట్టుగా కృష్ణ గారు గూడా మామూలుగా అయితే ఇంకో డైరెక్టర్ ఇంకోళ్ళు కాదండి ఇంకోళ్ళని ఏదో చూద్దాం ఆయన లేదు రాజీవ్ గారు అయితే బ్రహ్మాండంగా ఉంటానని ఆయన అనడం. వీళ్ళిద్దరితో పాటు ఛానల్ గూడా యెస్ అని ముందే అనడం. ఒకసారి చూద్దాం లుక్ డిఫరెంట్‌గా ఉంటే బెటర్. ఎందుకంటే ఆయనది ఈ మధ్యన అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఒకేలాగా ఉంటున్నాయంటే ముందే లుక్ టెస్ట్ చేసుకున్నాం. వాళ్ళకి బాగా నచ్చేసిన తర్వాత దే సెడ్ ఓకే. అండ్ నాకు ఈ క్యారెక్టర్‌లో సటిల్ ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల వయలెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. అవును. కొన్ని చోట్ల అంటే బాధ కూడా చాలా సటిల్‌గా చేయాల్సిన సీన్స్ ఉన్నాయి. అవుట్ బర్స్ట్ అయిపోయే ఇంకోటి కాదు. ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 'విక్రమార్కుడు' గానివ్వండి, 'సై' గానివ్వండి కొంచెం అవుట్ బర్స్ట్ అయ్యి కొంత ఇది చేసేవుంది. అవును. ఇందులో ఎక్కడ అలా ఉండదు. బట్ లోపల దిగమింగి
ఏడుస్తాడు. ఏడ్చే సీన్‌లో కూడా ఆ చిన్న బాధతో కళ్ళలో ఆ తడి ఉంటుంది తప్ప అంతకు మించి ఎక్స్‌ట్రా చేయాల్సిన ఇది ఉండదు. ఎందుకంటే ఒక గోల్‌తో ఉన్నాడు. ఒక మోటివ్‌తో ఉన్నాడు. ఒక బాధని కవర్ చేసుకుంటూ ఆ గోల్‌ని సాధించడం కోసం ఉన్నాడు. ఇవన్నీ తన గోల్ అంతా రీచ్ అయిపోయిన తర్వాత మాత్రం చివర్లో ఏడుస్తాడు. నాకు గూడా శిక్ష పడాలి గదమ్మా! అంటే ఎవడో చేసిన దానికి ఆడికి పడిపోయింది. ఇంకోటి నేనెప్పుడూ నా కూతుర్ని భయంతో పెంచానే తప్ప ప్రేమతో ఎప్పుడు పెంచలేకపోయాను. అలాంటప్పుడు నాకు గూడా శిక్ష పడాలి గదా! అంటాడు. అక్కడ మాత్రం కొంచెం కొంత లిబర్టీ తీసుకొని కొంచెం ఏడ్చాను అంతే తప్ప మిగతా అంతా చాలా సటిల్‌గా అంటే సబ్మిసివ్‌గా ఉండాలి మొత్తం అంతా ఎమోషన్. సో, నాకు గూడా వెరీ ఛాలెంజింగ్ జాబ్ అది. ఇంకొకటి నెల్లూరు స్లాంగ్. ఆ స్లాంగ్ ఏదైతే ఉందో, ఎవరైతే డ్రైవర్ నుంచి, మీ షాప్‌లో పనిచేసే బాయ్ దగ్గర నుంచి, మొత్తం అందరూ కన్సిస్టెంట్‌గా ఉంటారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదే స్లాంగ్ మాట్లాడతారు. చాలా బాగా బా మాట్లాడారు గూడా బా స్లాంగ్. మాట్లాడారు. దీన్ని అంతటికి కారణం ఏంటంటే, మా రైటర్ ఆవిడ హుహు. ఆహ్, ఆవిడ చాలా చక్కగా రాసింది స్లాంగ్. ప్లస్ హ్మ్. కాకుండా మా డైరెక్టర్ గారు సూళ్ళూరుపేట ఓకే. పక్కనే ఆయనదే. ఓకే. ఆ! నెల్లూరు దగ్గర. సినిమాలో కూడా అదే మన సీరీస్‌లో కూడా సూళ్ళూరుపేటలోనే సూళ్ళూరుపేట ఉంటారు. అవును. నెల్లూరు పక్కనే అవును. కాబట్టి ఆ స్లాంగ్ ఆయనకు బాగొచ్చు. సో, అది ఆయన ఎలాగో ఉన్నాడు. ఆయన చెప్పించేవాడు. కాకుండా మాకేం చేసాడంటే ఈయన కొన్ని చోట్ల మేము మామూలుగా పలికేసాం కూడా. అవి రాకుండా ఉండడం కోసం డబ్బింగ్ అప్పుడు డబ్బింగ్‌లో. నాయుడు గారని ఇప్పుడు మీరన్నారుగా డ్రైవర్ అని. హ్మ్. ఆయన నెల్లూరు ఆయన. ఓహో! ఆయన్ని ఓకే. పెట్టాడు మాకు డబ్బింగ్‌లో. ఆయన అంటే లైక్ ఆయన సజెస్ట్ సూపర్విజన్ అది ఆయన ఇది. సూపర్విజన్‌లో సార్ అన్న ఈ పదం ఇలా పలుకుదాం అన్న. ఇది ఇలా ఓకే. చేద్దాం ఇలా అంటే ఓకే. 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 నైస్. నైస్. ఓకే. కూతురు ఒప్పుకున్న తర్వాత బట్టలు సర్దుకో అని ఉంటది. హ్మ్. లిప్. ఆ! కానీ అక్కడ కూడా డబ్బింగ్‌లో కొంచెం ఆ! ఇంప్రవైజ్ చేసి గుడ్డలు సర్దుకో. గుడ్డలు సర్దుకో అని అంటారు. ఆ! సో ఆహా! ఆ! కొంచెం చారి గారు. లిటిల్ బిట్ ఆ! అంటే అబ్జర్వ్ చేస్తా ఉంటా ఇలాంటి కొంచెం ఇంట్రెస్ట్. కొద్దిగా ఏంటి చాలా అబ్జర్వ్ చేసావు. ఇంతవరకు ఎవరు పట్టలేదది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో నైస్. నైస్. అది నాకు అదొకటి చాలా మంచిగా అనిపించింది సార్. స్లాంగ్ ఒకటి భలే అనిపించింది. అండ్ ఇంకొకటి ఒక బ్లోపర్ చూసా. హ్మ్. ఇన్‌స్టాలో అంబులెన్స్ ఎక్కిస్తుంటే బాడీ ఆ అమ్మాయి అలా పడుకునుంటే అక్కడికెళ్ళి ఎక్కిరిస్తా ఉంటారు మీరు ఆమెని. అది నేనేసింది. ఓహో! నేను మీరేసారా? ఆమేమో నవ్వుతా ఉంటది. అది భలే క్యూట్‌గా అనిపించింది నాకు. దానికి తగ్గట్టు ఒక కామెంట్ వచ్చింది. చదువుతాగు. ఈవిడ పేరు కూడా చదువుతాను. హ్మ్. మౌనిక కేతినేని. హ్మ్. ఓరి మీ అమ్మ కడుపులో మాడా! నేను ఈ ఎపిసోడ్ చూసి ఎంత ఏడిచానో. నౌ ఐ షుడ్ క్రై ఫర్ క్రయింగ్ దెన్. నాకు తెగ నవ్వొచ్చింది. నేను ఇది మాటికి చూస్తున్నాను. అంటే ఆవిడకి ఆ సీన్ చూసినప్పుడు పాపం ఏడ్చేసింది. ఈ బీటీఎస్ చూసి నేను అప్పుడు ఏడ్చినందుకు నేను ఇప్పుడు ఏడాలి. ఇప్పుడు ఏడుస్తున్నాను. సో, ఓహ్ మై గాడ్! అంటే జోక్స్ అపార్ట్ సీ నేను ఇప్పుడు చూడని వాళ్ళుంటే ఇప్పుడు నేను బీటీఎస్ పెట్టాను. సో, చాలా రివీల్ అయిపోయింది. బట్ ఐ విల్ ప్రామిస్ యూ వన్ థింగ్. ఎన్ని రకాలుగా చేసినా మీరు ఒకసారి వెబ్ సిరీస్ చూడండి మళ్ళీ ఏడుస్తారు. ఇప్పుడు ఈవిడ కేతినేని గారు ఉన్నారుగా ఆవిడ మళ్ళీ పెట్టుకొని చూసినా ఇదే సీరీస్‌ని మళ్ళీ ఏడుస్తుందక్కడ. ఎందుకంటే అంత న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు అందరూ. అంత రియలిస్టిక్‌గా పెర్ఫార్మ్ చేశారు. సార్ మనం యాక్టింగ్ అనే క్రాఫ్ట్ గురించి బానే మాట్లాడుకున్నాం మన పాడ్‌కాస్ట్‌లో. సో చాలా మందికి యాక్టర్ అవ్వాలని ఉంటది గదా! హ్మ్. సో బయట గాని ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. మాకేం చెప్తారు యాస్ ఎ సీనియర్ ఒక అన్నయ్యలాగా? యూ హావ్ టు బి విజిలెంట్. మీకు కాన్సంట్రేషన్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎలాగైతే నేను మాట్లాడుతున్నది విని హ్మ్. దాంట్లోంచి క్వెషన్స్ ఎలాగైతే అడుగుతున్నారో హ్మ్. మీ కాన్సంట్రేషన్ అంతా మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దాని మీద ఉండాలి. ఓకే. దానికి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు యాక్టర్‌గా మీకు ఇందాక చెప్పాను. అబ్జర్వేషన్‌లో మేము కుక్కల్ని, పిల్లుల్ని, కోతుల్ని, ఆ సింహాల్ని, బల్లుల్ని అన్నీ చూసేవాళ్ళం. అన్నిటి మూవ్‌మెంట్స్ చూసేవాళ్ళం. ఒక అబ్బాయి స్టూడెంట్ మిగతా అందరూ మామూలుగా చేసేవాళ్ళు. ఎలా కోతులు చేసేవాళ్ళం, కుక్కలు చేసేవాళ్ళం, పిల్లులు చేసేవాళ్ళు. సింహం అంటే అని ఏదో ఇలా అనేవాళ్ళు. వాడు ఒక స్టూడెంట్ దుర్గాప్రసాద్ అని జూ పార్క్‌కెళ్ళి చూసుకొనొచ్చాడు. ఐయామ్ టాకింగ్ అబౌట్ దిస్ 91 ఆ టైంలో. అబ్బా! వావ్! వచ్చి మిగతా అంతా మామూలు. అందరూ చేశారు. ఓహ్! ఒరి నీ అమ్మ! ఇది కదా సింహం తాలూకు అరుపు లోపల నుంచి. ఓహ్!
మిగతా మనం అంతా ఎంతసేపు చూసినా అని అనడం తప్ప "ఒడి, వీడు ఏ కోణం నుంచి పట్టాడు రా బాబు, ఇంకా నేను సరిగ్గా చేయలేదు, వాడు చేసినప్పుడు బెత్తరపోయారు అందరూ." యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీ చుట్టూ ఉన్న పరిసరాల దగ్గర నుంచి, చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి, వాళ్ళ మాట తీరు దగ్గర నుంచి, చూడడం దగ్గర నుంచి, ఇప్పుడు మీరు మాట్లాడుతూ గడ్డ మీద చేయి పెట్టుకున్నారు, నేను అది చూస్తాను, మీరు అంత అలా, నేను ఐఎమ్ సో అబ్జర్వెంట్, నేను అలా స్కాన్ చేసుకుంటూ వెళ్తాను. మీ కళ్ళు ఏంటి, ఎలా, ఎంత అరకళ్ళతో చూస్తున్నారా ఏంటి, వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానానికి, వాళ్ళు మాట్లాడే విధానంకి ఏదైనా ఇది ఉందంటే ఏమై ఉంటుంది, సైకలాజికల్ ఆస్పెక్ట్కి వెనక్కి వెళ్తాం. వాడి సొసైటీ ఎలాంటి సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీని బట్టే మన సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వెంట్. అందరికీ ఉండవా, అందరికీ ఉంటాయి. అందరికీ నిజ జీవితంలో 100% ఉండాల్సిన చోట 70%, 60% ఉంటాయి. వాళ్ళకి అంతకంటే అవసరం లేదు. బట్ యాక్టర్కి 100 కాదు, 150% కావాలి గ్రేట్ యాక్టర్ అవ్వాలంటే. వాడు హ్యాస్ టు ఎక్కడెక్కడి నుంచి ఇవన్నీ ట్రైన్ అయిపోయి ఉంటే మీరు రేపు పొద్దున యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇది యుద్ధం లాంటిదండి. యుద్ధంలోకి వచ్చి మీరు అస్త్రాలు సంధించి వేయడం రెడీగా ఉండాలి తప్ప, ఒక నిమిషం నేను బాణం తయారు చేసుకుంటున్నాను, ఆగు, పదును పెడుతున్నా, ఆగు ఆగు అని చెప్తే కుదరదు. నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ డౌట్. అదేంటంటే అసలు మీ మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కాన్వర్జేషన్లు ఎలా జరుగుతాయి? ఎందుకు అంటే ఇప్పుడు మీరున్నారు. మీకంటూ మీరు వర్క్ చేసి వచ్చారనుకుందాం. యూ విల్ హ్యావ్ మీకో స్టోరీ ఉంటది ఫర్ ది డే. తర్వాత సుమా మ్యామ్ ఉన్నారు. ఆవిడకైతే బోల్డ్ స్టోరీలు ఉంటాయి. ఎందుకంటే షీ మేనేజెస్ స్పాంటేనిటీ, ఇవన్నీ నాకు ఇలా జరిగింది, ఇలా అయింది, ఇది అది అని చెప్పొచ్చు. రోషన్ భాయ్ ఉన్నాడు. నాకు ఈ కాన్వర్సేషన్ అంతట్లో మనస్విని ఏం చేస్తారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఆవిడ వింటానే ఉంటారా? లేకపోతే షీ టాక్స్ మోర్ ఆర్ హౌ I ఇస్ heard ఇట్? she is also training, if I'm not Yeah, wrong. yeah. Kada? Oh, I heard somewhere, wow. yeah. యుఎస్ వెళ్ళింది ఓకే. 2.5 monthsకి. Mm, నౌ షీ ఈజ్ ఇంటూ మాస్ కమ్యూనికేషన్స్, అది Nice. డిగ్రీ Super. ఫస్ట్ ఇయర్లో. సూపర్. ఇది డైనింగ్ టేబుల్ మీద ఎలా ఉంటుందంటే చెప్తారు. తనకున్న ఎక్స్పీరియన్స్‌లు తను చెప్తుంటుంది. రోషన్ ఏదో జరిగిన ఎక్స్పీరియన్స్ తను చెప్తాడు. నాకు జరిగింది నేను అంతగా చెప్పను. ఓకే. Okay. ఎందుకు అని ఓకే. ఏదో చెప్పడానికి ట్రై చేస్తా. బట్ వాళ్ళిద్దరిది మెయిన్‌గా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓహ్! సరే ఓకే, లెట్ దెమ్ టెల్, మనం లెట్స్ ఓకే. అక్కడ కొన్నిసార్లు చెప్తాను. ఓకే. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ జరిగింది అంటే హ్మ్. ప్రతిదీ ఎందుకు ఓకే. ఓకే. చెప్పను. బట్ నా కూతురు అలా కాదు, అన్నీ వింటూ ఉంటుంది. హ్మ్. తనకి మనం వినలేదనుకుంటాం గానీ, అన్నీ చక్కగా నీట్‌గా బుర్రలోకి అన్నీ టక 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 పెట్టుకుంటుంది. అవుతాయి. ఫీడ్ చేసి పెట్టుకుంటుంది. తనకి ఎంతవరకు వినాలనుకుంటే అంతవరకు విని, తనకు ఒకవేళ బోర్ కొడితే టక్‌మని మొత్తం తినేసి జంప్ వెళ్ళిపోతుంది. ఓకే. సో షీ ఈస్ వెరీ క్లెవర్. నైస్. Nice. నైస్. సార్ మీరు ఇప్పుడు ఓటీటీ సైడ్ వచ్చి చేస్తున్నారు కదా వర్క్. మీరేమైనా వెబ్ సిరీస్‌లు చూసారా? అంటే చూడడం చూడడం యాజ్ ఎ మాకు వ్యూవర్. అంటే వ్యూవర్ కింద వ్యూవర్ కింద అంటే నేను సజెస్ట్ చేయండి కొన్ని. స్ట్రేంజర్ థింగ్స్ చూశాను. నైస్. ఓహ్! నైస్. సూపర్. నేను ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో మొత్తం అన్ని డాక్యుమెంటరీస్ చూశాను. అవునా? వావ్! నైస్. డాక్యూ సిరీస్. ఓహ్! నైస్. సూపర్. నైస్. సూపర్. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ డెఫినెట్లీ బాగుంది. నచ్చిందా సార్? చాలా ఇష్టం Stranger చాలా Things. చాలా బాగుంది. Nice. కొన్ని ఎపిసోడ్లు ఆ. నేనైతే ఫిల్లర్ ఎపిసోడ్లు అంటా వాటిని. కొన్ని Yeah. మరీ దారుణంగా, అంటే మిగతా అన్ని చాలా హై, అంటే వాళ్ళది క్వాలిటీ డిఫరెన్స్. బ్రేకింగ్ బ్యాడ్ మా అమ్మాయి చెప్పింది, చూడు నువ్వు ఇప్పుడు నేను చూడు. సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీకు బ్రేకింగ్ బ్యాడ్. ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా కంప్లీట్ కాలేదు, 15 నిమిషాలతో ఆగిపోయాను. ఇది ఆగిపోయి కూడా 2 నెలలు అవుతుంది. బ్రేకింగ్ బ్యాడ్ నేను సజెస్ట్ చేసిన వాళ్ళు ఏమంటారంటే బోరింగ్ స్లోగా వెళ్తుంది అంటారు. బట్ ఒక 4 ఎపిసోడ్స్ చూస్తే ఆపరు. ఓకే, ఐల్ సీ దెన్. ఓకే, చూస్తాను. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డ్రామా సార్ మనం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, Yeah, yeah. ఇంట్రెస్టింగ్ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది. చూస్తాను. Yeah. ఐల్ సీ. నేను మొత్తం అంతా ఈ మార్వెల్ సిరీస్ మొత్తం చూసాను ఓహ్! 2 సార్లు ఓహ్! సూపర్. పెట్టి మీ రిపీట్. ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు మార్వెల్? మార్వెల్‌లో మార్వెల్లోనా ఆడేవాడు ఆస్ట్రేలియన్ థార్. ఓహ్! హ్యూ జాక్‌మన్. ఓహ్! థార్. థార్. ఓకే. క్రిస్ హామ్స్వర్త్. క్రిస్ ఎవెన్స్ కూడా బాగున్నాడు, వాడు బాగా చేశాడు. నాట్ బాగా చేయలేదని కాదు, ఇది కొంచెం చిన్న ఎడ్జ్ అంతే. ఓకే. మన పక్కా తెలుగు సినిమాలో మాస్ హీరోలా ఉంటాడు. జుమ్. మొత్తం గాల్లోకి ఎగిరి కొట్టడం అది బ్రీత్ ఇది. మీ థానోస్. ఇలాంటి మంచి పవర్ఫుల్ డైలాగులు పడతా ఉంటే క్రేజీ. సో అలా మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. స్టార్ ట్రెక్ చూసారు మీరు?
లేదు లేదు సార్. స్టార్ ట్రెక్ చూడలేదా? లేదు సార్. స్టార్ ట్రెక్ చూడలేదంటే వీళ్ళు. ఇంటికి వెళ్ళగానే ఓపెన్ చేసి అదే పెడతాను నేనైతే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1968 Yeah. 58 to 60 ఆ టైంలో ఆ స్టార్ ట్రెక్ ఓకే 80 ఎపిసోడ్లు ఉంటాయి. ఓకే వాచ్ ఇట్. ఓకే డన్ డన్. ఎరగదీశారు. ఓకే అప్పుడే ఇంకొక గ్యాలక్సీ, ఇంకొక టోటల్ న్యూ వరల్డ్స్ అవన్నీ చూపించడం, డిఫరెంట్ వేషాలు. అసలు మీకు స్పాక్ చాలా బాగా నచ్చుతాడు, కెప్టెన్ బాగా నచ్చుతాడు. ఎవ్రీ అదర్ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫైన్డ్ ఇన్ దట్. ఇప్పుడు మా ఆడియన్స్కి ఆల్ టైమ్ మీ 3 ఫేవరెట్ మూవీస్ లైక్ ఇది చూడండి అని సజెస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ మూవీ మాయాబజార్. ఆడియన్స్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా చూడొచ్చు, బట్ యాజ్ ఎ యాక్టింగ్ స్టూడెంట్, యాక్టింగ్కి సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించిన వాడిని కాకుండా టెక్నికల్గా అయినా సరే ఆ సినిమాని ఖచ్చితంగా చూడమంటాను. మాయాబజార్ 2 అద్భుతమైన పర్ఫార్మెన్స్లు, టైమింగ్. ఇంకోటి అంటే లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అదొక ర్యాంప్ ఆడేశారు. టైమింగ్, ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, సుజాత మేము మరిజాత, కుమారా చుట్టూ పెరిజాత, అది నా తలరాత, మే పడా తుమారా తొడ. అసలు ఆలోచనలు చూడండి. మే అచ్చా బట్టల సత్యం లుచ్చా అంట. ఇతను అచ్చా అని చెప్పుకోవచ్చు కదా, కానీ బట్టల సత్యం లుచ్చా అంట. సో అలా ఆ సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఇంకా చెప్పాలంటే మ్యాగ్నిఫిషెంట్ 7 ఒకటి, బెన్హర్ ఒకటి, చాలా ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. అప్పటి కాలం ఐ కాంట్ మెన్షన్ 1 or 2. నేను బాండ్ ఫిల్మ్స్ అన్ని చూసాను. ఐ నెవర్ మిస్ బాండ్ ఫిల్మ్స్. హూస్ యువర్ ఫేవరెట్ బాండ్ యాక్టర్ సార్? ఫస్ట్ షాన్ కాన్రీ, తర్వాత వచ్చి వీడు పియర్స్ బ్రాస్నన్. పియర్స్ బ్రాస్నన్. ఇంకా తర్వాత అంతగా నాకు సేమ్. తర్వాత రోజర్ మూర్ 3rd ప్లేస్ లో ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినవాడు డానియల్ క్రేగ్ వచ్చినవాడు 4th ప్లేస్ లో ఉంటాడు. అలా అలాగే నేను జాకీ చాన్ కి హ్యూజ్ ఫ్యాన్ ని. జాకీ చాన్ ప్రతి సినిమా చూసాను ఎక్సెప్ట్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ లో స్టంట్ మ్యాన్ గా ఉన్నవి తప్ప మిగతా హీరోగా ఉన్న ప్రతి సినిమా చూసాను. బ్రూస్ లీ చూసాను అన్ని. నేను ఇందాక ఒకటి మర్చిపోయాను సార్, జస్ట్ సారీ టు కట్ యూ ఆఫ్. నో ప్రాబ్లం. అంటే ఇందాక మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది. ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత ఇష్టమో అంటే మీరు మాట్లాడుతుంటేనే తెలిసిపోయింది. కానీ మేము ఇదొకటి బయట చాలా ఎక్కువ విన్నది ఏంటంటే, అప్పుడప్పుడు మీరు అన్నారు కదా తారక్ అన్న పిలిచినప్పుడు మీరు వెళ్తూ ఉంటారని. తారక్ అన్న కుక్స్ ఎక్సలెంట్ ఫుడ్ అని చాలా మంది చెప్పారు. మీకు తారక్ అన్న కుక్ చేసిన ఫుడ్లో మోస్ట్ ఫేవరెట్ ఏంటి? మోస్ట్ ఒకటి అని చెప్పలేము. ఓకే, ఏదైనా మామూలు రుచిగా వండడు, అద్భుతంగా వండుతాడు. బిర్యానీలు అయితే మనం వేస్ట్, ఈ పలానా బేరోజ్ అని, లేకపోతే షాగౌజ్ అని, ఇంకోటి లేకపోతే 4 Seasons అని, ఇవన్నీ చాలా టాప్ అదిరిపోతున్నాయి. అవి కూడా మనకి అంత బాగా వండుతాయి. ఏది మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఏదైనా దాంట్లో మళ్ళీ మన షేర్వా లాంటిది ఉంటుంది కదా, అది డిఫరెంట్ కైండ్ ఇది వండుతాడు. అది అలా కాదు, అది ఇంకో డిఫరెంట్ కైండ్. అవి కూడా చాలా అద్భుతంగా వండుతాడు. అండ్ అది అంటే వాళ్ళ మదర్ దగ్గర నుంచి వచ్చిన ఇది. తనకు కూడా ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు అనుకుంటాను. దానివల్ల ఇంకా మదర్ ఆవిడైతే పైనాపిల్ పచ్చళ్ళు చాలా బాగుంటుంది. సూపర్ డిఫరెంట్ టేస్ట్లు, అసలు బాగా తినేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక 6 డజన్ మంది అక్కడే పడి ఉండేవాళ్ళం. ఇదిగో పచ్చళ్ళు, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ అన్ని. క్రేజీ. సో అదే సార్, అంటే లైక్ బిఫోర్ క్లోజింగ్ ఇట్ ఆఫ్, నాకేంటంటే ఫస్ట్ టైం సార్ ఒక లైక్ వన్ ఆఫ్ ది సీనియర్స్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో చేయడం, అండ్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా మాట్లాడాలనుకున్నాం, అండ్ చాలా మంచిగా మాట్లాడుకున్నాను. ఐ హోప్ యూ హ్యాడ్ గుడ్ టైమ్ సార్. వెరీ గుడ్ టైమ్. ఐ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. బట్ ఐ థింక్ నేను ఇంకా చెప్పాల్సిన కొన్ని ఇంట్రికేట్ డీటెయిల్స్ ఇంకా నేను చెప్పలేకపోయాను. నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్డ్గా కొన్ని థింగ్స్ నేను మళ్ళీ మాట్లాడతాను. ఒక్క కాల్ సార్, whenever you want to come, మనం పెట్టుకుందాం అంటే మేము రెడీ. చాలా బాగా అనిపించింది, వెరీ హ్యాపీ.
బట్ డెఫినెట్లీ మీరు ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మనం ఇలాగే కూర్చుందాం, మళ్ళీ చిల్ అవుదాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. సార్. Thank you, Cherry. సో మచ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అలాట్. బై గైస్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరు చెప్తున్నా.